తెలుగు రాజ్యం ప్రేక్షకులు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిలుగట్టి శ్రీకాంత్ కుమార్. ఈవేళ మనం సుప్రసిద్ధ సినీ రచయిత గౌరవనీయులు శ్రీ దాస వెంకటరావు గారి నివాసంలో ఉన్నాం. వారు ఎన్ని ప్రఖ్యాతి వహించినటువంటి సినిమాలకు రచన చేసినా, ఎన్ని విజయవంతమైన చిత్రాలకు రచన చేసినా కూడా వారు మబ్బుల్లో చందమామలాగా దాక్కుండిపోయారు. నమస్కారం దాస వెంకటరావు గారు. నమస్కారం అండి. మీ గురించి పరిచయం చేయాలంటే దాసం గోపాలకృష్ణ గారి దగ్గర నుంచి మొదలు పెట్టాలి. మీ నాన్నగారి దగ్గర నుంచి. మీ నాన్నగారి పరిశ్రమకు రావడం వల్ల మీరు పరిశ్రమలో కొనసాగాల్సి వచ్చిందా, లేకపోతే అసలు ఏం జరిగింది? దాసం గోపాలకృష్ణ గారు ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు? ఒకసారి ఆ నేపథ్యం గురించి కొంత మనం మీ మాటలో తెలుసుకోవాలనుకుంటాను. మా నాన్నగారు దాసం గోపాలకృష్ణ గారు 1951లో ఫస్ట్ టైం చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. 51లో డాక్టర్ రాజారావు గారు పుట్టిల్లు సినిమా ప్రారంభోత్సవానికి వచ్చారండి. గరికపాటి రాజారావు గారు. అదే గరికపాటి రాజారావు గారు టీంలో ఉన్నటువంటి జమున్ గారు, రాజీబాబు, అల్లూరు రామలింగయ్య కూడా అదే సినిమాతోటి పరిచయం అయ్యారండి. మా నాన్నగారు రాజమండ్రిలో నాటకాలు వేసే రోజుల్లో గరికపాటి రాజారావు గారు దర్శకులండి. ఫస్ట్ ఎంట్రీ అక్కడి నుంచి మొదలైందండి. అక్కడి నుంచి రావటం, వెళ్ళటం, చెన్నై వెళ్ళటం, మా నేటివ్ ప్లేస్ అయినటువంటి అత్తిల దగ్గర ఉండేటువంటి కోడవెల్లి గ్రామానికి రావటం, చెన్నై రావటం, మళ్ళీ వెళ్ళటం జరుగుతూ ఉండేదాన్ని ప్రయత్నాలు చేసుకుంటూ. ఆ ప్రయత్నాల్లో ఉండగానే చిల్లరకొట్టి చిట్టం నాటకాలు రాసుకుంటూ ఇలా నాటక సేవ పక్కన జరుగుతూ ఉండగా ఒక పక్కన సినిమా ప్రయత్నాలు చేస్తూ ఉండేవారండి. ఆయనకి మొట్టమొదటి అవకాశం 1965లో బుత్త రామినేడు గారు దర్శకత్వంలో భక్తపోతన సినిమాకి రచయితగా పరిచయం చేశారు. గుమ్మడి గారు, ఎస్వి రంగారావు, సావిత్రి గారు తదితరులంతా వేశారండి. దానికి సముద్రాల సీనియర్ గారు సూపర్విజన్లో మా నాన్నగారు మాటలు రాశారండి. దాంట్లో మంచి పేరు వచ్చిందండి. దాని కంటిన్యూషన్ బంగారు సంఖ్యళ్ళు, మళ్ళీ రామినేడు గారి డైరెక్టరు, హరినాథ్ రాజు గారు, జమున్ గారు, గుమ్మడి గారు, వరలక్ష్మి గారు వారితో తీయటం జరిగిందండి. ఇంకా అక్కడి నుంచి జరుగుతూ ఉంది. తర్వాత ఆయన మళ్ళీ మధ్యలో సినిమాలు వచ్చినప్పుడు రాయటం, తిరిగి మళ్ళీ నేటివ్ ప్లేస్ రావటం ఇలా జరుగుతున్న నేపథ్యంలో మెడ్రాస్ ఫ్యామిలీ షిఫ్ట్ చేద్దాం అనుకుంటూ ఉండగా 1970లో కరెక్ట్గా ఫ్యామిలీ షిఫ్ట్ చేశారండి. అప్పుడు నేను డిగ్రీ చదువుతా ఉన్నానండి అప్పటికి. సో ఇంకా ఆయనతోటి డిగ్రీ అవటంలో నేను ఇక్కడ షిఫ్ట్ అవ్వటం వల్ల ఇక ఈ సినిమా మనకి అంటుకుందండి. ఇంకా ఆయనతో ట్రావెల్ చేస్తూ అట్లాగా ఈ పరిశ్రమలకి రావచ్చు. చిల్లరకోట చిట్టమ్మ అటు రంగస్థలం మీద కానీ ఇటు సినిమా పరిశ్రమలో కానీ ఒక సంచలనం. అవునండి. అది ఎవరు రైట్స్ అడిగినా మీ నాన్నగారు అసలు రైట్స్ ఇచ్చేవారు కాదంట. ఏం జరిగింది? చిల్లరకొట్ట చిట్టమ్మ అంటే ఆయనకి దగ్గర 10 సంవత్సరాల కృషి అండి నా నాటకం మీద. మోజు ఆ ఒక్కొక్క పాత్రని ఎలా తీర్చిదిద్దారంటే అప్పట్లో ఉండేటువంటి ఈ కుల వృత్తులకు సంబంధించిన వాళ్ళకి వెస్ట్ గోదావరి జిల్లాలో వాళ్ళకి ఒక భాష, ఒక బాడీ లాంగ్వేజ్ ఉండేదండి. దాని మీద విపరీతంగా స్టడీ చేసి ఆ పాత్రలకు సంబంధించినటువంటి ఆ కులాలకు సంబంధించిన వ్యక్తులను పిలిపించుకుని ఒక్కళ్ళతోటి మాట్లాడించి వాళ్ళు మాట్లాడే భాష ఏంటి, వాళ్ళు ఎట్లాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు అన్నీ స్టడీ చేసి అంత రాసుకుంటా దాని మీద విపరీతంగా కసరత్తు చేశారండి. సో అంత విపరీతమైన మోజండి ఆ డ్రామా మీద. అది 1961లో ఆంధ్ర నాటక కళా పరిషత్తులో ఉత్తమ రచన కింద అవార్డు కూడా రావడం జరిగిందండి. కొంతకాలం పోయిన తర్వాత దాంతో వాణిశ్రీ గారు కూడా ఆ నాటకం వేసే పాపులారిటీ వచ్చింది, సినిమా అవకాశాలు కూడా వచ్చినాయండి. అది వారే చెప్పారు వాణిశ్రీ గారే మెడ్రాస్లోనండి. అప్పటి నుంచి ఏంటంటే వాణిశ్రీ గారితో, హరినాథరావు గారితో, ఎస్వి రంగారితో సొంతంగా సినిమా చేయాలనేటువంటి ఆలోచన ఉండేదండి నాన్నగారికి. ఎస్వి రంగారావు గారు ఆ పాత్ర జీల సీతయ్య పాత్ర, రంగారావు హరినాథరావు గారు వచ్చి దత్తుడి పాత్ర, చిట్టమ్మ పాత్ర వీడు చేయాలి, అల్లూరు రామలింగ గారు కొజ్జా పాత్ర చేయాలి, మాడగారి పాత్ర అనేటువంటిది ఆయన దృష్టిలో ఉందండి. ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ముందుకు సాగట్లా. ఆ టైంలో ఎల్వి ప్రసాద్ గారు తోటి తీస్తే బాగుంటుందని చెప్పి ఎల్వి ప్రసాద్ గారు సంప్రదిస్తే ప్రసాద్ గారు అన్నారంటే నాతోటి సినిమా అంటే చాలా లేట్ అవుద్ది, అంత తొందరగా ఈ వ్యవహారం కాదు, మీరు అంతకాలం వెయిట్ చేయడం కష్టం కదా, మీకు భవిష్యత్తు మళ్ళీ వెనకబడిపోతుంది, మీరు ఎవరికైనా వస్తే అవకాశం ఇచ్చేసేయండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే మాకు సొంతంగా లేట్ అవటం వల్ల పెద్ద ఆయన చేతుల్లో పెడితే బాగుంటుందని. ఇక అలా తర్వాత మళ్ళీ ఇంకో ప్రయత్నం జరిగిందండి. ఆ ప్రయత్నం కూడా ఇండైరెక్ట్గా మా నాన్నగారికి తెలియదు కానీ ఇండైరెక్ట్గా ఏంటంటే ముల్లపూడి హరిచంద్ర ప్రసాద్ గారు అల్లుడు మా నాన్నగారు క్లాస్మేటు, రూమ్మేటు కూడా అండి ఆయన. మన గోపాలకృష్ణ చాలా కాలం నుంచి అసలు అక్కడ అంత వెనకబడిపోయినాడు, మనం కూడా ఏదైనా చేస్తే బాగుంటుందని ముందుకు వస్తే మా నాన్నగారు ఇష్టపడలేదండి. అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన సినీ పరిశ్రమకు వచ్చి చేయటం అంత మంచిది కాదండి అని చెప్పి ఆయన ఒప్పుకోలేదండి. ఆ రకంగా వెనక్కి వెళ్ళిపోయిందండి. తర్వాత ఇది ఏదో మనకు కలిసి రావట్లేదు,
అని చెప్పి అనుకున్న పరిస్థితిలో దాసర్ గారు కవర్ పెట్టారండి. దాసర్ గారికి మోజు ఏంటంటే అదే నాటకాన్ని దాసర్ గారు చిల్లరకొట్టు చిట్టమ్మ హైదరాబాద్లో వేసేవారండి బాగా. వీళ్ళు వేసేవారండి ఇద్దరు. పద్మ గారు వచ్చి హీరోయిన్ గాను, ఈయన వచ్చి మన జేలసీత మన మాడా పాత్ర అండి. అది దాసర్ గారు వేసారండి. ఎవరికి తెలియదు విషయం. యాక్చువల్గా ఆయన సినిమాలు కూడా వేయాలనుకున్నారండి, కానీ ఒక మంచి సినిమా తన దర్శకత్వంలో మిస్ అవ్వకూడదని ఉద్దేశంతో ఆ పాత్ర వేయలేదటండి. అట్లాగా ఆయనకి ఉండిపోయిందండి బాగా. అందులోని ఇదేంటంటే పుట్టి పెరిగి అంత పేరు వచ్చిందంతా కూడా పాలకొల్లులో జరిగిందండి. ఎక్కువ పాలకొల్లు వాస్తవులే దానికి మదర్ టీం కూడానండి. సో అది పాలకొల్లు ఎక్కువగా అందరిలోనూ నానిపోయిందండి బాగా. అందులో ఒకరు దాసరి నారాయణ గారండి. సో ఆ మోజుతోటి పెద్ద ఆయన అడగొచ్చా లేదా అనేటువంటి దానితో సంప్రదింపులు జరిపి ఆయన డైరెక్ట్గా అడగలేక ఎవరితో అడిగితే ఇక నాన్నగారు ఇది మనకు కలిసి రావట్లేదు, దాసరి గారు అప్పుడు చాలా పెద్ద స్థితిలో ఉన్నారు, ఆయన చేతిలో పెడితేనే దీనికి కరెక్ట్ న్యాయం జరుగుద్ది అని చెప్పి వెంటనే ఒప్పుకున్నారండి. ఇందులో చాలా నాకు అనిపించిన ఒక విషయం ఏంటంటే మర్చిపోలేనిది, మార్నింగ్ మాటలైపోయినాయి. నేను అప్పుడు నాకు మెడ్రాస్లో పాండీ బజార్లో వాణి సిల్క్స్ అని చెప్పి ఒక షోరూమ్ ఉండేదండి. దాంట్లో నేను ఒక పార్ట్నర్నండి. వాణిశ్రీ గారు కూడా పార్ట్నరు. పొద్దుట వెళ్ళిపోయి సాయంకాలం వచ్చాను. సాయంకాలం వచ్చేటప్పటికి మా నాన్నగారు కూర్చుని ఉన్నారు. ఏంటి ఎట్లా ఉన్నారని అడిగితే, రే చల్లగొడ్డు చిట్టమ్మ అమ్మేశాను రా దాసరి గారికి అన్నాడండి. రైట్స్ అమ్మేశాను రా అన్నారు. అంటే రైట్స్ అంటే ఆయనకి కాదు, అంటే ఆయన దర్శకత్వంలో రైట్స్ ఇచ్చేసారు అని ఎలా చెప్పారంటే ఇప్పటికీ నాకు ఆ ఫేస్ గుర్తండి. ఒక కన్న కొడుకునో కూతురునో పరాయి వాళ్ళకి ఇచ్చేసాను దత్తతన్నంత బాధ ఆయన మొహంలో నాకు కనిపించిందండి. అంత ప్రేమించారు ఆ నాటకాన్ని. నిజంగా కూడా దాసరి గారి చేతిలోకి వెళ్ళటం, దానికి ఒక రకంగా పునర్జన్మ కలిగిందనేటువంటిది నా భావన అండి. సినిమా ఘన విజయం సాధించిందండి. ఎంతో మళ్ళీ పేరు ప్రఖ్యాతులు కూడా వచ్చిందండి. అప్పటి వరకు ఏంటంటే నాటకం ఆడనట్టే సమాజం కానీ నాటకం ఆడనటువంటి ఊరు కానీ లేదనేటువంటి పెద్ద పేరు ఉండేది. చిల్లర చిట్టమ్మ అది అడపా ఆడుతూ కాలగడపలు చాలా సంవత్సరాలు అయిపోయాయండి. అప్పటికి 60 సంవత్సరాలు అయిపోయాయండి. ఆ టైంలో మళ్ళీ సినిమా రావటం, అందరి దృష్టి దాని మీద పడడం, చాలా అద్భుతంగా తీయటం, ఇక అందరూ కూడా అద్భుతంగా నటించడం, మళ్ళీ అంత పేరు ప్రఖ్యాతులు దానికి కలవటం. జయచిత్ర గారు చేశారు. జయచిత్ర గారు ఆ పాత్ర అండి. ఆవిడకి రాసిపెట్టి ఉందండి. అంతే, ఆవిడకి రాసిపెట్టింది. ఆవిడ వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన సినిమాల్లో అదొకటి ఆవిడకి. అలాగే మాడా గారికి అండి. అది వేసిన తర్వాత ఆయన మాడా గారు మొత్తం ఆయన పేరే మారిపోయిందండి. మామూలు అనుకుంటే ఈయన మాడాలనే పరిస్థితి వచ్చింది. ఆ పాత్ర కూడా అంత గొప్పగా పోషించారు. ఆ తర్వాత ఆ పాత్ర ఎన్నో చోట్ల ఎన్నో రంగస్థలాల మీద ప్రదర్శించి విపరీతమైన మన్ననలు పొందారండి ఆ పాత్రకి. ఎందుకంటే ఆ పాత్ర కూడా చెప్పాలంటే విశేషం ఏంటంటే, తెలుగు సాహిత్యంలో ఇలాంటి పాత్రలో ఒక బృహన్నల ఒక్కటే ఉందండి నాకు తెలిసినంతవరకు. మామూలు సాహిత్యంలో ఎక్కడా కూడా ఎవరు పెట్టలేదండి. పెట్టినా కానీ తర్వాత కారకులు పెట్టినా కానీ దాన్ని వ్యంగ్యంగాను వేరే రకమైనటువంటి మూడ్లోనే పెట్టారు. కానీ ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నటువంటి ఒక మంచి మనసు ఉన్నటువంటి క్యారెక్టర్గా తీర్చిదిద్దిన పాత్ర, ఏకైక పాత్ర ఏంటంటే పున్నయ్య పాత్ర అండి. దానికి కారణం, దానికి కూడా ఒక ఇన్స్పిరేషన్ ఏంటంటే, మా నాన్నగారు భీమవరం కాలేజీలో చదువుకున్నప్పుడు ఒక మెస్ ఉండేదండి. ఆ మెస్ నడిపి ఆయన ఈయన ఇలాంటి వ్యక్తి అండి. ఆయన ఒక కొద్దిగా వ్యక్తి అండి. ఆయన నడిపేది. ఆయన రోజు క్యారేజీ మా నాన్నగారు రూమ్ పట్టుకొచ్చేవారండి. ఆయనతో కూర్చొని మాట్లాడుతుంటే ఆయన మాట, ఆయన మంచితనం, ఆయన అన్నీ గ్రహించి ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి పాత్ర మనం ఎంత కొట్టి పెట్టకూడదనే భావంతో, అరే ఇద్దరు ప్రేమికులు విడిపోతున్నారే వాళ్ళని కలపాలే అనేటువంటి ఒక భావనతో, పెళ్ళైనా పర్వాలేదు అనేటువంటి ఒక ముందు చూపుతోటి, ఒక అభ్యుదయ భావంతో తీర్చిదిద్దినటువంటి పాత్ర పున్నయ్య పాత్ర అండి. పువ్వులు పున్నయ్య పాత్ర అండి. నిజంగా అంత బాగా వచ్చింది. ఎస్వి రంగారావు గారు పోషించాల్సిన పాత్ర గోకిన్ రామారావు గారు చేశారు. గోకిన్ రామారావు గారికి ఉత్తమ నటుడు వచ్చినట్టుంది. ఉత్తమ నటుడు వచ్చింది, నాకు బాగా గుర్తుంది. ఉత్తమ నటుడు గోకిన్ రామారావు నంది పురస్కారం. అవునండి. మురళీమోహన్ గారు దత్తుడు వేశారు. నిర్మలమ్మ గారిది అద్భుతమైన పాత్ర. వాళ్ళిద్దరి మధ్య, నిర్మలమ్మ గారు మురళీమోహన్ గారి మధ్య సన్నివేశాలు ఉంటాయి. అద్భుతం అసలు. అవునవును. అదొకటి ఆయనకు ఆ భాష మీద. దీంట్లో ఒక విచిత్రం ఏంటంటే, మా నాన్నగారు రాసినటువంటి చిల్లరకొట్టు చిట్టమ్మ వాణిమహల్ మెడ్రాస్లో ప్రదర్శించినప్పుడు, వాణిశ్రీ ప్రదర్శించినప్పుడు మల్లాది రామకృష్ణశాస్త్రి గారు చూడటం జరిగింది. తెల్లారిన తర్వాత మా నాన్నగారు అప్పుడు ఒక్కడే ఉన్నారు, ఇంకా ఫ్యామిలీ షిఫ్ట్ చేయలేదండి. సడన్గా ఎవరో వచ్చారని చెప్పారటండి. అని బాత్రూమ్ నుండి గబగబ వచ్చేవాడికి మల్లాది రామకృష్ణశాస్త్రి గారు స్వయంగా రూమ్కి వచ్చారంటండి.
ఈయన కంగారు పడిపోయి గబగబ ఇదేంటి సార్ మీరు రావటం అంటే ఒక మాట చెప్తే నేనే వచ్చేవాడిని కదా పెద్దలు అని చెప్పానంటే ఇంచేదంటే ఒకప్పుడు ఆయన చుట్టూను ఆత్రేయ గారు ఆరుద్ర గారు అంతా సముద్రాల గారు చుట్టూ చేరుకున్నటువంటి రోజులండి ఆయన. అలా కాదు గోపాలకృష్ణ గారు ఒక విషయం చెప్పి తీసి ఆశీర్వదించాలి వచ్చాను. మీరు దీంట్లో చిల్లరకొట్టి చిట్టమ్మ నాటకం రాత్రి చూడడం జరిగింది. అది అద్భుతమైన నాటకం. అందులో మీరు వాడినటువంటి భాష జీవత్ భాష అంటారు. అది అవును, మీరు సినిమా పరిశ్రమకు వచ్చారని తెలిసింది. ఆ జీవత్ భాషని మీరు ఎక్కడా పాడు చేయొద్దు, కలుషితం చేయొద్దు. ఆ ఒక్క మాట చెప్పి వెళ్ళిపోతారని వచ్చానని చెప్పేసి వెళ్ళిపోయారండి. అది మా నాన్నగారులు ఉండిపోయి అప్పటి నుంచి కూడా ఆయన కట్టుబడిపోయినారండి. ఒక రకంగా సోషల్ భాష, రెగ్యులర్గా వాడే భాష ఆయన వాడకపోవడం వల్ల కూడా ఆయన వెనకబడి ఉన్నాడండి. ఎందుకంటే ఈ పర్టికులర్ భాష అంటే పర్టికులర్ జిల్లాలకి, పర్టికులర్ కథలకి, పర్టికులర్ పాత్రలకే పరిమితం అయిపోతుందంటే ఆయనకు పరిమితమైనటువంటి ముద్ర పడిపోవటం వల్ల ఎక్కువ సినిమాలు చేయడానికి అవకాశం చేయలేకపోయారండి. అయితే చిల్లరకొట్టి చిట్టమ్మ సినిమా రిలీజ్ అయిన తర్వాత డివిఎస్ రాజు గారు ఇలాంటి సినిమా ఒకటి తీయాలని ఆయన ఒక సంకల్పించారండి. చంపాలని మా నాన్నగారితో చెప్తే అప్పుడు ఆలోచించి ప్రెసిడెంట్ పేరం అనేటువంటి కథ అప్పటికే తయారు చేసి ఉన్నదండి. ఈ కవిత గారు నూతన్ ప్రసాద్ గారు అయితే చాలా తక్కువ బడ్జెట్లో తీయాలనేది ఆయన ఉద్దేశం, రాజుగారి ఉద్దేశం. దాంతో ఈ కథ చెప్పడం ఇది నచ్చింది. ఈ నచ్చి నూతన్ ప్రసాద్ని కవిత గారిని బుక్ చేశారండి. దానికి కె విశ్వనాథ్ గారు అసలు అందరూ ఆశ్చర్యపోయింది ఏంటంటే ఇంత డీప్ భాష ఉన్నటువంటి ఒక నాటు భాష ఒక రకంగా చెప్పాలంటున్న దాన్ని విశ్వనాథ్ గారు ఎలా డీల్ చేస్తారు అనేటువంటి సందేహం చాలామందిలో వచ్చింది. అయితే రాజుగారు ఒక కండిషన్ పెట్టారు. విశ్వనాథ్ గారికి కూడా కొత్త ఈ ట్రెండు అంచేత గోపాలకృష్ణ గారు షూటింగ్ జరుగుతున్నంతకాలం మీరు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిందండి, మీరు అక్కడే ఉండి పూర్తయ్యే వరకు మీరుండి తోడుగా ఉండి విశ్వనాథ్ గారితో మీరు ఉండాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తే అలా ఉండి దగ్గరుండి చేయటం జరిగిందండి. విశ్వనాథ్ గారు కూడా దాని మీద ఎంత పట్టు సాధించారంటే చాలా కొత్త అయినప్పుడు కూడా భాషకైన డిక్షన్ ప్రత్యేకంగా డిక్షన్ అంటే అది అందరికీ రాదండి. అది ఓన్లీ నాటకాలు వేసే వాళ్ళకి తప్ప, అది మామూలు డిక్షన్ కాదండి. అది ఆ డిక్షన్ విశ్వనాథ్ గారు కూడా ప్రతిరోజు రాత్రి రూమ్లో తెల్లవారితే తీయబోయే సీన్లకి ఆయన నాన్నగారితో చదివించుకుని ఆ డిక్షన్ అంతా ఆయన వరవడి పట్టి ఆ ఆర్టిస్టులతో అట్లా చేయించి రాబట్టారు. అవును, అందులో కూడా మీకు అలాగే చిల్లరకొట్టి చిట్టంలో పాత్రలు ఏ స్థాయిలో ఉన్నాయో అదే స్థాయి నటన కనపడుతుందండి. సినిమా సూపర్ హిట్ 100 days ఆడిందండి ఆ సినిమా కూడా. మొత్తం ఎన్ని సినిమాలు చేశాను నాన్నగారు చేసింది ఒక 25 సినిమాలు అలా ఉంటాయండి. పాటల వరకు ఒక 70 పాటల దాకా రాశారు. సినిమాలు మీకు గుర్తున్నంతలో ఏ సినిమాలు చెప్పగలరు? కుడియడం అయితే, చిల్లరకొట్టి చిట్టమ్మ, ప్రెసిడెంట్ పేరమ్మ, కోడలిద్దిన కాపురం, బంగారు సంఖ్యలు, ఫస్ట్ రాసినటువంటి భక్తపోతన, అత్తని దిద్దిన కోడలు. కోడలిద్దిన కాపురం అంటే ఎన్టీ రామారావు గారు. కోడలిద్దిన కాపురం అత్తని దిద్దిన కోడలు అండి. బాగా పాపులర్ అయిన సినిమాలు ఉన్నాయండి ఇవన్నీ. పాటల్లో ఇప్పటికీ ఎవర్ గ్రీన్ జోరు మీద ఉన్న తుమ్మిద, తర్వాత మాడా పాటను బట్టి పాట చూడిపిన్నమ్మ పాడుపిల్లోడు అదొకటి. తర్వాత అన్నపూర్ణ వాళ్ళకి రాసినటువంటి గుబులు పుట్టిస్తావు ఓ మల్లిక, చిల్లరకొట్టి చిట్టంలో రాసినటువంటి కొన్ని 4 పాటలు, ఇవన్నీ కూడా బాగా పాపులర్ అయినాయండి. జోరు మీద ఉన్నవి 9 దాని వెనకాల కథ ఏంటి? నారాయణరావు గారు సిచ్యువేషన్ చెప్పి నాన్నగారికి దీంట్లో ఆవిడ ఏకతారు వాయించుకుంటూ వెళ్తుంది, ఏకతారు గురించి చెప్పకూడదు, అలాగని ఆవిడ క్యారెక్టర్ని ప్రత్యేకంగా చెప్పకూడదు, సిచ్యువేషన్ చెప్పకూడదు, ఏమీ లేకుండా గమ్మత్తుగా ఏదైనా చెప్పాలి కొత్తగా అని కండిషన్ పెట్టారట రమేష్ నాయుడు గారు మ్యూజిక్ అని. అప్పుడు నాన్నగారు వెంటనే ఆలోచించి జనరలైజ్ చేసి ఆ పాటని రాయటం జరిగిందండి. నాయుడు గారు అద్భుతమైనటువంటి మ్యూజిక్ కట్టారు. నాయుడు గారు నిజం చెప్పాలంటే థియేటర్లో మన రికార్డింగ్ థియేటర్లు విజయ గార్డెన్స్లో రికార్డింగ్ అయిన వెంటనే నాన్నగారు రమేష్ నాయుడుకు నేరుగా మా ఇంటికి వచ్చారండి. మా ఇంట్లో అందరినీ కాకేసి ఆయనకి ఎంత ఆనందపడుతున్నాడంటే ఆ పాట మీద, ఆ రోజుల్లో 1500 ఫినిష్ చేశాడంట ఆ పాటని. చాలా అతి ఇష్టమైనటువంటి పాట కిందని తర్వాత నాకు అర్థమైంది. దానికి ఒక ఇన్సిడెంట్ చెప్తారండి. మా అమ్మగారిని నన్ను అందరినీ పిలిచారండి. పిలిచి ఇప్పుడే పాట రికార్డ్ చేశాను అని చాలా ఆనందంగా టేప్ రికార్డ్, అప్పుడు చిన్న టేప్ రికార్డులు ఉండేది, అది ఆన్ చేసి వినిపించారండి. అందరం విన్నాం. మా అమ్మగారిని అడిగారు ఎలా ఉందంటే బాగుందని అని చెప్పేసి మామూలుగా ఆయన ఆవిడ వద్దలేదు. నేను సైలెంట్గా ఎలా ఉంది బాబు అని అడిగారు.
నేను కింద మీద చూసి వెంటనే అది క్యాచీగా నాకు అనిపించలేదని, టక్కనే ఒక సినిమా పాట పట్టుకుంటుంది అని టక్కని చెప్పేలాగా నాకు అనిపించలేదండి ఆ పాట అని నేను అన్నానండి. అప్పుడు నాకున్న పరిజ్ఞానం అయితే ఆ వయసు అయితే కరెక్ట్ బాబు, ఆయన అన్న మాట గురించి నేను చెప్తున్నారు. కరెక్ట్ బాబు, ఇది ఈ పాట యొక్క లక్షణం రాగం, ఆ లక్షణాలు కావు. ఈ రాగం ఎలాంటిదంటే స్లో పాయిజనర్గా రాగ విపరీతంగా పట్టేస్తుంది. ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఈ రాగం యొక్క మహిమ అలాంటిది, ఇందులో ఉన్న గొప్పతనం అలాంటిది. ఈ రాగం నాకు చాలా ఇష్టమైన రాగం, చాలా తక్కువ రేట్లో నేను పట్టానని చెప్పి ఎంత ఆనందంగా చెప్పాడండి రమేష్ నాయుడు గారు చెప్పాడు. తర్వాత నాకు అర్థమైందండి, వినగా పబ్లు తర్వాత తర్వాత మేము ఫ్లైట్లో విన్నాం, అక్కడ విన్నాం, ఇక్కడ విన్నాం చెప్తే, అంటే పెద్దల్లో దాని మీద మ్యూజిక్ మీద ఎంత పట్టుందనేటువంటిది అప్పుడు నాకు రమేష్ నాయుడు గారి మాటల ద్వారా అర్థమైందండి. అన్నట్టుగాని ఇప్పటికీ మీరు తలుచుకుని ఆ పాట వింటున్నాం కదా, అంత శక్తివంతమైనటువంటి రాగం అనేది చూడండి. ఆ తర్వాత దాసనారాయణరావు గారు, దాసం గోపాలకృష్ణ గారు కలిసి ప్రయాణం చేశారండి. అంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఇండిపెండెంట్గా అసలు ఫస్ట్ ఆయన కథా మాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ కూడా అప్రహతితంగా చదువుతున్న టైంలో ఫస్ట్ టైం బయట రైటరీ కార్డు ఇచ్చింది మా నాన్నగారికి అండి. కథామాటలు ఇచ్చింది ఆయనేనండి. అంటే ఫస్ట్ రైటర్కి. అప్పటికి మా నాన్నగారు రైటర్ బయట వేరే సినిమాలకి ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత సరే ఇంకా ఆయన వరవడు ఆయనకు ఉంటుంది కాబట్టి బయట ఇవ్వకుండా ఆయనే రాసుకుంటూ చేదోడు వాదోడుగా ఉంటూ కథలా సహకారంలో, కంటెంట్ విషయంలో, డిస్కషన్స్లో పాల్గొంటూ తడపా అలా ప్రయాణం సాగిందండి. మధ్యలో ఆయనకి ఈయనతో రాయించవలసిన పాటలు ఉంటే నాన్నగారితో రాయించేవారండి. నాన్నగారు అంటే విపరీతమైన ప్రేమ, చాలా గౌరవం కూడా ఉండేదండి. ఎందుకంటే పాలకొల్లు నుంచి ఉన్నటువంటి అనుబంధం ఒక రకంగా చెప్పాలంటే పాలకొల్లు వేస్తువులకి ఈ నాటకానికి ఇన్స్పిరేషన్ జనరల్గా అభిలాష్ ఎక్కువ. ఈ చిల్లర కొట్టి చిట్టం టైంలో బాగా ఎక్కువ ఆ జనరేషన్కి ప్రత్యేకంగా. దాసర్ గారి ముందు పినిశెట్టి గారి హయాం అయిపోయిన తర్వాత నాన్నగారి హయాంలో ఇప్పుడుండే జనరేషన్కి ఎక్కువ ఆయన ఇన్స్పిరేషన్ అని చెప్పాలంటే ఒక రకంగా. మీ ప్రయాణం ఎలా మొదలైంది తెలుగు సినిమా పరిశ్రమలో? నాకు ఎక్కువగా పుస్తకాలు చదవటం బాగా అలవాటు అండి, సాహిత్యం. తర్వాత సినిమాలు చూడటం బాగా అలవాటు. సహజంగా అందరికీ ఉండేదండి ఆ వయసులో. నాన్నగారు సినిమా రచన అవటం వల్ల కొంచెం మరీ ఎక్కువ అవటం, చదువుకునే టైంలోనే నేను షిఫ్ట్ అవటం వల్ల ఇక ఆటోమేటిక్గా మనకి ఇది నాన్నగారితో అప్పుడప్పుడు మా ఇంటి దగ్గరికి వచ్చి కొంతమంది డైరెక్టర్లు కలవటం, డిస్కస్ చేసుకోవటం, తర్వాత ఈయన ఎప్పుడైనా వెళ్తే తోడుగా నేను తీసుకెళ్ళటం, వాళ్ళు అక్కడ డిస్కస్ చేసుకోవటం, అది నాకు తెలియకుండానే దాని మీద ఒక రకమైనటువంటి అభిరుచి రావటం, ఒక టెక్నిక్ అలవాటు పడిపోయిందండి నాకు. రచయిత అంటే ఆ రోజులు అంత గౌరవంగా ఉండేదంటే ఎవరిని ఒక ఆత్రేయ గారిని కానీ ఆరుద్ర గారు కానీ వెనకాల పేరుతోటి పిలిచేవారేమో కానీ ఎదురుపడితే గురువు గారు అనే మాట తప్ప ఏమంటే ఆరుద్ర గారు, ఏమంటే ఆత్రేయ గారు అని పిలిచేవారు కాదు. గురువు గారనే పిలిచేవారు. ఏ డైరెక్టర్ అయినా సరే, మరీ పెద్ద డైరెక్టర్లు అయితే తప్ప అందరూ కూడా అంత గౌరవం ఉండేదండి. అది చూసేవాడిని. అంటే రచయిత అంటే ఎంత గౌరవం అనేటువంటిది కళతో చూసి అది కూడా నాకు ఇండైరెక్ట్ మనసులో పడిపోయిందండి. అంతేగాని నేను ఏదో రైటర్ అవ్వాలని కూడా అప్పుడు నాకు అనిపించలే. నాకు ఒక ధ్యేయము, ఒక ధ్యాస లేదు. మా నాన్నగారు కూడా పిల్లల్ని ఇలా పెంచాలి, లేదా చదివించాలి, మంచి ఉద్యోగాలు చేయాలి, భవిష్యత్తు అనేటువంటిది ఆలోచన ఏ రోజునే లేదండి ఆయనకి. కారణం ఏంటంటే ఆయనకి అలాంటి లౌక్యం లేదు. ఆయన ఎంతసేపు చదువు, పుస్తకాలు, సినిమాలు, సాహిత్యం, ఇదే తప్ప రెండో ఆలోచన ఎప్పుడు ఉండేది కదండి. ఏదైనా మాట వస్తే ఆట గురించే మాట అండి. సో సినిమా ఈ పిల్లల ధ్యాస కానీ సంవత్సరాల ధ్యాస ఉంటుంది కదా, అట్లాగే మాకు కూడా దాంట్లో పడిపోయామండి. ఒక రకంగా యాంత్రికంగానే నేను సినిమా ఇండస్ట్రీలో రచయితనయ్యానండి. అయితే రచయితనయిన తాట కానీ కావాల్సినటువంటి ఫౌండేషన్ అంతా మాత్రం అప్పుడు బాగా పడిందండి. మంచి టెక్నిక్. ఎందుకంటే సీనియర్స్ వాళ్ళు ఏం డిస్కస్ చేసుకుంటారో, మా నాన్నగారు ఏం డిస్కస్ చేసుకుంటారో, పెద్ద రైటర్స్ ఏం డిస్కస్ చేసుకుంటారో అవన్నీ వినేవాడినండి. అవన్నీ కూడా ఎక్కడ ఏ పుస్తకాల్లోనూ లేవండి. వాళ్ళ వరకే పరిమితమైనాయండి. వాళ్ళు కూడా పుస్తకాల రూపంలో అందించలేదండి. వాళ్ళ శిష్యులు కూడా వాళ్ళ దగ్గర అందుకోలేకపోయారంటే వీళ్ళ పనికట్టుకు నేర్పలా. మా నాన్నగారు నేను అడిగితే చెప్పడం వల్ల నాకు వాళ్ళ విశ్లేషణ నాకు అర్థమైంది. సో దాన్ని మనమన్నా బయటకు అందించాలనేటువంటిది నా అనుభవాన్ని జోడించి, లేటెస్ట్ సినిమాలు జోడించి పుస్తకాలు కూడా రాయటం జరిగిందండి, మార్కెట్లో ఉపయోగపడతాయని చెప్పి. తప్పకుండా వాటిని కూడా ఒకసారి మనం మన ప్రేక్షకులకు చూపిద్దాం. అలాగే కూడా మొట్టమొదట ఏ సినిమాతో మీ ప్రయాణం ప్రారంభమైంది? ఫస్ట్ ఎన్ రామలింగేశ్వరరావు గారు నాకు మిత్రుడు అండి, నిర్మాత. సరదాగా ఒక స్నేహపాత్రంగా వెళ్తూ ఉంటాం, రావటం జరుగుతుంది. కోదండరామరెడ్డి డైరెక్టర్, హీరో కృష్ణ గారి వీరాభిమాని అయిన రామలింగేశ్వరరావు గారు అభిమాని, శ్రీదేవి గారు అందులో ఇది
రోజులు కూర్చుని ఏ రోజున రాకపోయినా రామలింగేశ్వరరావు వెంటనే ఫోన్ చేసి వచ్చేసే రాలేదని అడిగి పిలిపించుకునేవాడు అండి. అప్పుడు నేను అట్లాగే తిరుగుతూ ఎందుకంటే ఒక ధ్యేయము కానీ ఒక టార్గెట్ లేని రోజులండి. అక్కడ కోదండరామరెడ్డి గారి పరిచయం అవటం, దానికి మన సాగర్ ఏమో కో డైరెక్టర్ పనిచేసేవాడు అండి. కంచుకాగడనా? కంచుకాగడ కదండి, మన రామరాజ్యంలో భీమరాజు కాదు కాదు కిరాయికోటి కిరాయికోటి టైంలో. దానికి కథ సరదాగా మాట్లాడుకుంటే సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడల్లా నేను రామలింగేశ్వర గారు సాగర్ మేము ఆఫీసులో మాట్లాడుకుంటే సినిమా గురించి నేను తమాషా విశ్లేషిస్తూ ఉంటుంటే వాళ్ళకి ఎందుకు ఒక ఇంప్రెషన్ కలిగింది రామలింగేశ్వర గారికి. అదైతే బాగుంటుంది, ఇదైతే బాగుంటుంది, ఇది ఎలా ఉంటుంది అలాగ ఉంటుంది, ఇలా జనాతికంగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అండి. అప్పుడు కథ వెతకటం ప్రారంభించామండి కిరాయికోటి కాడికి. ఆ కథా వెతుకులాటలో మమ్మల్ని అందరినీ తీసుకుని రామలింగేశ్వర బెంగళూరు వెళ్ళారు సినిమాలన్నీ చూద్దామని చెప్పి. సినిమాలు అవి చూసాము, హిందీ సినిమాలు అవి చూసాము, ఏవో కొన్ని సినిమాలు చూస్తే కోదండరామరెడ్డికి కథ ఏది నచ్చల. అలాగే చాలామంది రైటర్స్ దగ్గర కథలు విన్నారు, నచ్చల. అప్పటికి రామలింగేశ్వర గారికి ఏంటంటే ఈ మాయదారి గల్లి మల్లిగాడి కథనే కొంత మార్చి రివర్స్ చేస్తే బాగుంటుంది అనేటువంటి దానికి ఒక కోరిక ఉంది, ఆయనకి ఆలోచన వచ్చింది, దానికి ఇష్టం కూడా. మాయదారి మల్లిగాడు చాలా మాటల సందర్భంలో చెప్తూ ఉండేవారు, దాన్ని ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తాను. అలాగే మేము ఏదో సరదాగా జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఒక షేప్ వచ్చిందండి. సో అప్పుడు సత్యమూర్తి గారితో చేయాలనేటువంటి కోదండరామరెడ్డి గారి కోరిక. వెంటనే సత్యమూర్తి గారికి పిలిపించి ఈ ఐడియా ఎలా ఉంది దీన్ని బట్టి చేయమంటే అప్పుడు వెంటనే ఆయన ఐడియా ప్రకారంగా కథ ఏదో ఆయన పద్ధతిలో చెప్తే అది కోదండరామరెడ్డి నచ్చడం, దాన్ని సెట్స్కెళ్ళడం జరిగింది. అప్పుడు కోదండరామరెడ్డి గారికి నేను రైటర్గా ట్రై చేయట్లేదు, నేను రైటర్ అన్న సంగతి తెలియదు, కానీ నేను డిస్కస్ చేయటం అనేటువంటి దాని బ్రెయిన్లో పడి నన్ను కూర్చోబెడతా ఉంటాడు, సరదాగా పిలిచేవాడు ఆయన స్టోరీ సిట్టింగ్. అలా 1-2 జరిగినాయండి. ఆ తర్వాత అనుకోకుండా ఎన్ వెంకటేశ్వరరావు అని చెప్పి ఈస్ట్ గోదావరి ఒక డిస్ట్రిబ్యూటరు, ఆయన మాధవి శరత్ బాబుతో సినిమా తీయాలని చెప్పి అడ్వాన్స్ ఇచ్చి కూర్చున్నాడండి. ఆయన ఏదో ఒక లైన్ అనుకున్నాడు, కనుక్కుని ఎవరో దగ్గర ఒక 5-6 రచయితలు కూర్చోబెట్టాడు. ఆయనకి ఎందుకో సాటిస్ఫాక్షన్గా రాలా. అప్పుడు ఆయన రామలింగేశ్వరరావు ఫోన్ చేసి ఇలా రచయితలతో నాకు కుదరట్లేదు, మంచి రచయిత ఎవరు ఉంటే పంపించంటే, రచయిత కాదు కానీ నాలెడ్జ్ ఉన్నవాడు ఒక అతను ఉన్నాడు, నీకు సూట్ అవుతాడు, మంచివాడు, ఆయన కమర్షియల్ కాదు, ఆయనతో ఏమన్నా ట్రై చేసి చూడని చెప్పి నన్ను పంపించడం జరిగింది. సరే నేను వెళ్ళాను. ఆయన కథ చెప్పాడు, ఎలా ఉందంటే బాగుందండి చేయొచ్చు అని చెప్పాను. చేసి పెట్టాను. అని బాగా విపరీతంగా వచ్చింది. దానికి పిసి రెడ్డి గారు డైరెక్టర్, దాని పేరు ఖైదీ నాగమ్మ. శరత్ బాబు గారు హీరో, మన మాధవి గారు హీరోయిన్. ఆయన బాగా తృప్తిపడ్డాడు. ఈయన పిసి రెడ్డి గారు కూడా ఆయనకి బాగా నచ్చి ఆయన మంచి కామెంట్ చేశాడు, ఇంతమంది రచయితలు ఎవరి వల్ల కాదు ఒక్కడ చేసావు, నువ్వు ఒక్కడే 10 మంది రచయితలు పెట్టు అని చెప్పి మంచి కామెంట్ చేశాడు ఆయన. అని ఇంకో మాట కూడా నాకు ఇంతవరకు వాస్తవంగా చెప్పాలంటే మన ఆయన రైటర్ గణేష్ పాత్ర గారు కదండి, నటనాలయం ఈయన ఉన్నారు కదా, మోదుకూరి జాన్సన్ గారు అంటే నాకు చాలా ఇష్టం, ఆయనతో నాకు బాగా సెట్ అయింది. తర్వాత మా ట్యూనింగ్ మీ దగ్గరే నాకు కుదిరింది అని 1-2 సినిమాలు ఆయన రికమెండ్ చేశాడండి. ఇక అట్లాగా నేను అలాగా ఒక ఆ వరవల్లో వెళ్ళిపోవడం ప్రారంభం. విడుదలైంది, అది లేట్గా విడుదలైంది, 82లో మొదలైంది, 86లో రిలీజ్ అయింది. అది నాకు కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల అదైతే అలా మీ ప్రయాణం సాగింది. ఎన్ని సినిమాలు చేశారు మొత్తానికి? ఇప్పటివరకు నేను ఒక 25 సినిమాలు రాశానండి. 25 సినిమాల్లో మహేంద్ర గారు అని చెప్పి కే మహేంద్ర గారు, ఆయన ఒకప్పుడు కో డైరెక్టర్ అయినా హేమమరధర్రావు గారి దగ్గర రామారావు గారి సినిమాలు చేశారు. తర్వాత నిర్మాతగా మారి ఆయన కొన్ని సినిమాలు తీసిన తర్వాత ఎవరో చెప్పడం వల్ల నన్ను పెట్టుకోవడం జరిగింది. నన్ను ఎంటర్ అయిన కానించి ఇంతవరకు ఒకే బ్యానర్లో 13 సినిమాలు రాశానండి. ఏ ఆర్ట్స్లో ఏ రచయితలు వచ్చినా ఆయన పెట్టుకునేవారు కాదు, ఇక నా మీద అంత కాన్ఫిడెన్స్ తోటి ఉండేవారు. ఆల్మోస్ట్ అన్ని సినిమాలు హిట్ సినిమాలు అండి. అందులో కూడా అసలు శ్రీహరి గారు హీరో కావడానికి ఒక రచయితగా మీరు కూడా పునాది వేశారన్న విషయం ఎవరికీ తెలియదండి. ఆ పునాదుల్లో మీది కూడా గట్టి పునాది అని చాలామందికి తెలియదు. అందరూ పోసాని కృష్ణమురళి గారు రాశారని అనుకునేటటువంటి పరిస్థితులు, అంటే అలా ప్రచారం అయిపోయింది అది. కాకపోతే వరుసగా మొదట 3 సినిమాలు అవన్నీ మీ 2 సినిమాలు అండి. ఫస్ట్ పోలీసు దేవ 2 సినిమాలు, ఆ పునాది మీరు వేశారు. అది ఎలా అసలు ఆ కలయిక ఎలా కుదిరింది? అప్పటికి 5-6 సినిమాలు నేను ఆ బ్యానర్లో రాశానండి. నేను చెన్నైలో ఉన్నానండి, ఇక్కడ రావట్లేదు, అప్పుడు ఇంకా షిఫ్ట్ కాలం. చెన్నైలో ఉంటే సడన్గా కవర్ పెట్టి ఇలా శ్రీహరిని హీరోగా పెట్టి సినిమా తీస్తున్నాము. నాగేశ్వరరావు డైరెక్టర్, కేఎస్ నాగేశ్వరరావు డైరెక్టర్. ఆ కేఎస్ నాగేశ్వరరావు ఎవరో నాకు అప్పుడు అంతవరకు తెలియదండి. వెంటనే బయలుదేరరామని చెప్పి నాకు ఫోన్ చేస్తే నేను వచ్చానండి. ఇక్కడ గెస్ట్ హౌస్ తీసి వాళ్ళ ఇంటి దగ్గరలో
ఏర్పాటు చేశారండి. ఇలా పోలీస్ పాత్ర చేయాలనుకున్నాం, శ్రీహరి హీరో అని చెప్పినాను. అప్పటి వరకు శ్రీహరి గారు ఏంటంటే కామెడీ క్యారెక్టర్స్, విలన్ కామెడీ క్యారెక్టర్స్ అట్లా చేస్తున్నటువంటి స్థితి అండి. పైగా ఇండస్ట్రీ కూడా బాగోలేదండి ఆ సమయంలో. బాగోకపోతే చాలామంది కామెంట్లు చేసేవారండి, ఫోన్లు చేసి చెప్పేవారు మిత్రులు, రానా నీకు ఏంటి ఈ సినిమా తీస్తున్నావు, ఇప్పుడు ఇంత అవసరం నీకు, పైగా ఒక కమెడియన్ తీసుకెళ్ళి హీరో చేస్తున్నావు, పోలీస్ సినిమా టైటిల్ అనౌన్స్ చేసి చాలా పవర్ఫుల్ క్యారెక్టరు, ఇలాగా నిరుత్సాహపరిచేవారు ఆయన. నిరుత్సాహపరిచినప్పుడల్లా ఇవన్నీ మామూలు ఎలాగ ఉంటాలే, నేను ఫిక్స్ అయ్యాను, మనం చేద్దాము, పోలీస్ పాత్ర మాత్రం ఒకటే చేయాలనుకున్నాను, మనకి ఎట్లా ఉండాలంటే రాజశేఖర్ యాక్ట్ చేసినటువంటి అంకుశం అంత పవర్ఫుల్గా ఉండాలి అని చెప్పారు. ఇంకా అక్కడి నుంచి నువ్వు ఏం ఆలోచించమని చెప్పి నా మీద పెట్టారు. నెమ్మదిగా ఒక్కోటి కూర్చుకుంటూ అందులో అరుల్ పాండ్యన్ క్యారెక్టర్ కూడా యాడ్ చేసి ఒక మంచి క్యారెక్టర్ అట్లా తీసుకుంటూ జరిగిందండి. అయితే ఈ లోపు చాలామంది డిస్కరేజ్ చేయడం మొదలుపెట్టారు. సరే పాటలు ఉండాలా లేదా, ఇదో ప్రశ్న వచ్చిందండి. కానీ పాటలు ఉండాలా, పెట్టాలా, మానాలా అని చెప్పి సందిగ్ధంలో ఉన్నారండి. డైరెక్టర్ కూడా ఏదైనా 2 పాటలు పెడితే బాగుంటుందేమని మహేంద్ర గారు చెప్పలేకపోతున్నారండి. సరే నేను నా ఆలోచనలో నేనున్నాను, నా కథ, నా సీన్లు, నా వ్యవహారం నేనున్నాను. అప్పటికి దగ్గర ఒక 15 రోజులు గడిచిపోయినాయి. అందులో ఒక ఆయన అన్నారు, ఈ పాటలు తర్వాత చూద్దాలంటే మీ సీన్ కార్డు వేసేయండి అని అన్నారు. నాకు స్క్రీన్ ప్లే మీద ఏంటంటే ప్రత్యేకంగా ఒక గ్రిప్పు. చెన్నైలో ఉండగా నేను కొన్ని ఇంగ్లీష్ పుస్తకాలు చదవడం వల్ల, కొన్ని ఇంగ్లీష్ సినిమాలు తర్జుమర్జనలో నేను ఫ్రెండ్స్తో చాడడం వల్ల అసలు స్క్రీన్ ప్లే అంటే ఏంటి అనేటువంటి చాలా పెద్ద అవగాహన వచ్చిందండి. ఇప్పుడు రాసే సీన్ కార్డు స్క్రీన్ ప్లే కాదని ఆ రోజుల్లో నేను గుర్తించి స్క్రీన్ ప్లే రావాలి ప్రత్యేకంగా కొన్ని ఇంగ్లీష్ సినిమాల్లో చూసి దాంట్లో హాలీవుడ్ సినిమాలకు స్క్రీన్ ప్లేకి ఎంత ప్రాముఖ్యత ఉందనేది గ్రహించి ఆ బాటలో వెళ్ళాలనుకున్నాను అసలు యాక్చువల్గా రైటర్గా. ఏది ఖైదీనాగం ఇదంతా అయిన తర్వాత. అయితే ఒక సినిమాలో కూర్చున్నప్పటికి రచయిత డైలాగ్స్ రాసి రచయితకు మాత్రం ఇంపార్టెన్స్ ఉంది తప్ప కథా రచయిత కానీ ఒక స్క్రీన్ ప్లే రాసే ఇతర రచయితలు కానీ సెకండ్ గ్రేడ్ కింద ఉందండి. అలా ట్రీట్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో అట్లా ఉండేదండి. ఓన్లీ డైలాగ్ రచయితకి ప్రాధాన్యత. ఎందుకంటే డైలాగుల మీద ఎక్కువ సినిమా నడవటం, కథ నడవటం, డ్రామాల్లో లాగా ఉండే రోజులండి అవి. సో అది గమనించానండి, కాదు ఇది మనం కూడా డైలాగ్ రైటర్ అయితేనే మనకు మర్యాద వస్తుంది, ప్యారలల్గా చేయాలని చెప్పి నెక్స్ట్ డైలాగ్ రైటర్ కింద మారడం జరిగిందండి. అయితే ఇప్పుడు గ్రహించారు చాలామంది స్క్రీన్ ప్లే అనేటువంటిది ఒక సపరేట్ శాఖ, కంప్లీట్గా అది ఒక కింద వచ్చిందండి, ఇంకొక క్రాఫ్ట్, అది ఒక క్రాఫ్ట్ అయిపోయింది. అప్పుడు నేను ఇలాగ పాటలు అంటే మీరు స్క్రీన్ ప్లే రాయండి, ఎందుకలా అంటే నేను రాయనండి, ఏంటంటే అప్పటికే నాకు ఒక గ్రిప్ ఉందండి దాని మీద. పాటలు నాకు పెడుతున్నారా లేదో తెలిస్తే అప్పుడు రాస్తానండి అని అన్నా. ఇది ఆల్రెడీ చెప్పింది ఒకసారి, అయినా మళ్ళీ చెప్తున్నాను. అదేంటంటే పాటలకి సీన్లకి సంబంధం ఉందండి. అది ఉందండి, అది నేను ఇప్పుడు చెప్తే మీకు అర్థం కాదు, సినిమా చూసిన తర్వాత మీకు అర్థం అవుద్ది, నేను ఇప్పుడు చెప్పలేను కూడాను అంటే నా మీద అభిమానం, వాళ్ళకి ఒక గౌరవం ఉంది, నమ్మకం ఉందండి. సరే వెంకటరావు ఏదో ఉంటేనే అలా ఊరికే మాట్లాడని, సరే మీ ఇష్టాన్ని వదిలేశారు. 2 రోజులు అయిన తర్వాత డైరెక్టర్ మహేంద్ర గారు అడిగారు, సరే మీరే చెప్పండి ఏం చేద్దాం, పాటలు ఉంచుతారా లేదా అని చెప్పారు. సరే నేనన్నాను, మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, ఎక్స్పెరిమెంటల్కి వెళ్ళిపోదాం, పాటల వల్ల ప్రయోజనం లేదు. శ్రీహరి గారి మీద ఇప్పుడు హీరోగా చేస్తున్నాం, అది కూడా రిస్కే, పాటలో రిస్కే. ఈరోజు మామూలు పాటలే పెద్ద హీరోల మీదే ఎంత అవుతుందో కూడా తెలియట్లేదు, ఏదో మెకానికల్గా ఉండాలి కాబట్టి పెడుతున్నారు, వెళ్తున్నాయి. అయితే పాటలు లేకుండా ఎక్స్పెరిమెంట్కి వెళ్ళిపోదాం, పాటలు లేకుండా. ఒకవేళ పాటలు లేకపోతే ఏమవుద్దేమో అని భయపడతారేమో మీరు. చాలా మలయాళం సినిమాలు మన తెలుగులో డబ్ అయ్యి కూడా మంచి హిట్లు అయినాయి, అవును, పాటలు లేకుండా. సో మనం కూడా అదే పాటలు ఎందుకు వెళ్ళకూడదు అన్నారు. ఆయన వెంటనే, ఆయన చాలా కాల్కులేటర్, నుంచి కో డైరెక్టర్ పనిచేశాడు మహేంద్ర గారు. వెంటనే లేదు పాటలు లేదు అన్నాడు, అంతే, లేకుండా వెళ్ళిపోదాం. ఆయన ఎంత లెక్కేస్తాడంటే బడ్జెట్లో చాలా పెర్ఫెక్ట్గా ఉంటుందండి. పాతకాలం ఇది కదండి, రూపాయి అంటే రూపాయలు అవ్వాలండి, ఒక 10 పైసలు కూడా తేడా రాకూడదు. పాట రికార్డ్ చేస్తే పాట రికార్డింగు, రైటింగు, దాని షూటింగు, ఫిల్ము, అప్పుడు అయ్యే ఖర్చు, రోజులు, ఇవన్నీ కాల్కులేట్ చేస్తాడండి. సో అదంతా వేస్ట్ కదా, మనకి పైగా అడ్డుపడతా ఉంటాయి. అన్ని షార్ట్ టైంలో లెక్కేసి వద్దన్నాడండి. మొదలెట్టాను, సీన్ కార్డ్ రీసర్ ఫైల్ అయిపోయింది, డైలాగ్ వర్షన్ రాశాను, ఫైల్ అయిపోయింది. నాదేంటంటే వన్స్ ఒక లాక్డ్ స్క్రిప్ట్ ఇచ్చేసారంటే నేను వెళ్ళిపోతానండి. ఇక ఏం చేద్దాం, ఇంకా అది వాళ్ళ ఇష్టం, అది మార్చుకుంటారో చేర్చుకుంటారో అనేటువంటిది. అంత ఫైనల్ రీడింగ్ అయిపోయిన తర్వాత రీడింగ్ ప్రత్యేకంగా నేనే ఇస్తానని చెప్పి రీడింగ్ ఇచ్చేటప్పటికి చాలా ఆనందపడ్డారు. నేను డైరెక్టర్ని కేకేసి ఒక మాట చెప్పాను, బాబు ఈయనకంటూ ఒక డిక్షన్ లేదు, కామెడీ డిక్షన్ తప్ప హీరోకి, మన శ్రీహరి గారికి. ఇదేంటంటే చాలా పవర్ఫుల్ క్యారెక్టరు, డైలాగ్ కూడా చాలా పవర్ఫుల్గా చెప్పాలి, దానికి చాలా ఒక డెన్సిటీ ఉండాలి. నేను ఆ డెన్సిటీని దృష్టిలో పెట్టి డైలాగ్ కన్స్ట్రక్షన్ చేశాను. నాకు అది అలవాటు. అంటే ఒక పాత్ర నోట్లోంచి ఎలా వస్తుందో
అదే నోట్లో నేను కాల్కులేట్ చేసుకుని రాసినటువంటి అవుట్పుట్ అలా ఇచ్చారు మీరు, ఇచ్చాను. అంటే నువ్వు అట్లాగా అదే టైమింగ్లో ఇవ్వాలి. టైమింగ్ ఉంటాయి కదా, అదే డెన్సిటీలో చెప్పించాలి, లేకపోతే తేడా వచ్చేస్తుంది అని చెప్తే అర్థం చేసుకున్నాడు అతను. అప్పటికి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇప్పుడే డైలాగ్ చూసాడు అతనికి. చివరికి మళ్ళీ విన్నాడు అతను కొన్ని సీన్స్ కేఎస్ నాగేశ్వరరావు. ఇది ఎందుకంటే అతని యొక్క మార్చకపోతే మళ్ళీ పాత పద్ధతిలో చెప్పాడంటే క్యారెక్టర్ నిలబడదండి, డైలాగ్స్ నిలబడవండి, సీన్లు నిలబడదండి. ఖచ్చితంగా మనకు ఆ పవర్ తీసుకురావాలి, అలాగే చెప్పించాలండి. లక్కీగా ఏంటంటే నాగేశ్వరరావు కూడా ఫాలో అయ్యి అర్థం చేసుకుని నేను ఏదైతే చెప్పానో అదే డెక్షన్ తోటి అక్కడ ఇంక మనం శ్రీహరి గారు అంటే మంచి వాయిస్, మంచి డైలాగ్ ఉంది ఆయన దగ్గర. యాక్చువల్గా చాలా మంచి డైలాగ్ ఉంది, మంచి వాయిస్ ఉందండి. అది వెంటనే గ్రాస్ప్ చేసి అది పట్టుకుని చెప్పాడండి. అందుకే ఫస్ట్ 2 సినిమాల్లో ఉండేటువంటి ఆ యొక్క గ్రిప్పు తర్వాత కొంత తగ్గుద్ది కొన్ని చోట్ల, మీకు మిగతా సినిమాలు మీరు అబ్జర్వ్ చేసి అర్థం. బట్ ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేశాడు, ఆ హీరోయిక్ స్టాండర్డ్ మాత్రం మెయింటైన్ చేశారు ఆయన. అంచేత ప్రత్యేకంగా దానికి అది రావడానికి కారణమైంది. అయితే ఏమైపోయిందంటే మీరు అడిగిన దానికి సమాధానం, నేను అయిపోయిన వెంటనే నేను చెన్నై వెళ్ళిపోయానండి. ఇండస్ట్రీలో సహజంగా మన తప్పులు కూడా ఉంటాయండి. మన క్రెడిట్ని మనం క్యాష్ చేసుకోవాలండి, దాన్ని ప్రమోట్ చేసుకోవాలి. నాకు 2-3 జర్నలిస్ట్ మిత్రులు కూడా చెప్పారు, ఎందుకు చేద్దామంటే ఎందుకంటే అవి చూసి వాళ్ళు చెప్పాలి కానీ మనం చెప్పుకోవటం ఏంటి అని ఇవ్వండి. నేను ప్రమోట్ చేసుకోవడంలో వెనకబడ్డాను. ఆ వెనకబడటంతో ఆటోమేటిక్గా ముందుకి నెట్టి వెళ్ళి వాళ్ళు వెళ్తారు. అది వారి తప్పు కాదండి. ఇప్పుడు ఎవరన్నా ఆ ప్రాంతంలో అలాగే చేస్తారు, ఆ ప్లేస్లో. అంచేత ఎవరిని తప్పడానికి లేదండి. సో అట్లా వెళ్ళిపోయానండి. అది అట్లాగా నేను కొంచెం కనుమరుగరటానికి తర్వాత ఈ సినిమాలు ఏది నేను రాయకపోవటం అన్ని. పోలీస్ విడుదలై ఘన విజయం సాధించింది అని తెలిసినప్పుడు మీరు ఎలా భావించారు? చాలా ఆనందంగా భావించానండి. ఎవరికైనా ఆనందం ఉంటుంది. నాకేంటంటే ఫోన్ వచ్చిందండి ఆఫీస్ నుంచి. ఎవరు చెప్పారు ముందు మీకు? నాకు ప్రకాష్ రెడ్డి గారు అని చెప్పి. అవును తెలుసు, శ్రీమాన్ వాళ్ళ ఫాదరు. నన్ను అక్కడ పరిచయం చేసింది ఆయన. అక్కడ మహేంద్ర గారికి ఆయన మంచి ఫ్రెండ్ అండి. ఇద్దరు కలిసి సినిమాలు తీశారు, విడివిడిగాను చేస్తున్నారు. వీళ్ళు రాజమండ్రి సక్సెస్ఫుల్ యాత్రకు వెళ్ళారండి. అక్కడ రాజమండ్రిలో సినిమా ఆడుతూ ఉండగా మధ్యలో వీళ్ళు శ్రీహరి గారు, నిర్మాత గారు వీళ్ళందరూ ఉండగా అందులో ఒక జర్నలిస్టు గట్టిగా అరిచాడంట, పులి కడుపుని పులే పుడద్ది, దాసం గోపాలకృష్ణ కడుపుని దాసం వెంకట్రావు పుట్టి పుల్లాంటి డైలాగ్ రాశాడని చెప్పి జర్నలిస్ట్ అన్నాడటండి. అప్పుడు వెంటనే రూమ్కి వచ్చాయని నాకు ఫోన్ చేశాడు ఇట్లా అని. నిజంగా జర్నలిస్ట్ ఎవరు మనకి తెలియదు, నేను కూడా తెలిసి ఉండకపోవచ్చు. పబ్లిక్లో అలా ఉంటుంది అనేది నాకు అప్పుడు అర్థమైంది. పబ్లిక్ పల్స్ అలా ఉంటుందని. అది అన్న తర్వాత అప్పుడు ఆ ఫోన్లో చెప్పాడు, సూపర్ హిట్ అండి, ప్రత్యేకంగా మీకు పెద్ద పేరు వచ్చింది ఆయన ఒక మాట చెప్పాడండి. అప్పుడు ఫస్ట్ కాపీ రాగానే ఇక్కడ ప్రివ్యూ వేశారంటండి దాసర్ గారు, ఇంకా ఎవరెవరో చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు చాలామంది. ఇంకేంటంటే మహేంద్ర గారు నాన్నగారు ఆయన పోలీస్ ఆఫీసర్ అండి. ఆయన ఆ సర్కిల్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి షో వేశారండి. ఫస్ట్ దాసరి నారాయణరావు గారు అడుగు బయటికి పెట్టగానే దీనికి రైటర్ ఎవరో అని అడిగాడండి. పోలీస్ విడుదలై ఘన విజయం సాధించిన తర్వాత వెనువెంటనే ఏ ఆర్ట్స్ దేవాతో మరొక బంపర్ హిట్ కొట్టింది, దానికి కూడా మీరే రైటరు. అవునండి. అది ఎలా సాధ్యమైంది? ఆ గ్యాప్లో ఏంటంటే అట్లు పుండరీకాక్ష గారు ఒక సినిమా ఒకటి ఆఫర్ ఇచ్చారు. దాని మీద పేరాల్ గారు డైరెక్టర్ మెడ్రాస్లో చెన్నైలో కూర్చొని డిస్కస్ చేస్తూ ఉన్నాము. డిస్కస్ జరుగుతున్న టైంలో నేను సీని కార్డు వరకే దాన్ని పరిమితం. సీని కార్డు వేసాను. తర్వాత మహేంద్ర గారి కౌరు వచ్చింది, దేవా సినిమా చేస్తున్నామని చెప్పి నేను వెళ్ళిపోయాను. ఈయన వైజాగ్ వెళ్ళారు. వైజాగ్లో పుండరీకాక్ష గారు సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారు. ఏమంటే వెంకట్రావు గారు, నాకు ఒక విషయం అర్థం కాలేదు, సినిమాలో చూస్తున్నంతసేపు సినిమాలో నేను లీనమైపోయాను, బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారి పునశ్చరణ చేసుకుంటే ఇందులో పాటలు లేవన్న సంగతి అప్పుడు గుర్తొచ్చిందండి. అలాగే మీరు ఎట్లా వేయగలిగారండి ఆర్డర్ని అడిగాడండి. అది దృష్టిలో పెట్టి నేను ఆర్డర్ చేశానండి. ఎందుకంటే అంతకుముందు పాటలు వెయ్యాలా లేదా, అవును మీమాంసలో ఉన్నారు, అది తెలియకూడదని ఒక టైట్ ఆర్డర్ నేను మెయింటైన్ చేశానండి. ఒక మ్యాథమెటికల్ కాల్కులేషన్ ఉపయోగించానండి. అక్కడ సాధారణంగా అందరూ ఏం చేస్తారంటే ఆ గ్యాప్ వచ్చినప్పుడు కామెడీ అని ఇంకోటి అని వేరియేషన్స్ తీసుకొచ్చి చేసేస్తారు. ఇలాగా ఆ 3 వేరియేషన్స్ అయినప్పుడు ఇలా వేస్తూ ఉంటే నాకు 3 వేరియేషన్స్ లేకుండా 3 కంటిన్యూటీ మీద వెళ్ళిపోయానండి మొత్తం. అంటే సింగిల్ ఎమోషన్ మీద వెళ్ళానండి. అది అంచేత మీకు ఆ ధ్యాస రాదు. అదే పాటలు వేయవలసి వస్తే నాకు సింగిల్ ఎమోషన్ వేయటం కుదరదండి, వేయకూడదు కూడా. బ్రేక్ ఇచ్చి మళ్ళీ వేసుకుంటూ వెళ్ళాలండి. అంచేత అట్లా వేయటం జరిగిందండి అని చెప్పారంటే చాలా బాగా చేశారండి, బాగుంది అని అన్నారు. అప్పుడు రెండోసారి ఏంటంటే ఇలాగా మళ్ళీ ఒక చేద్దారని చెప్పి ఒక చిన్న ఐడియా మహేంద్ర గారు ఇస్తే, అది ఒక హిందీ సినిమా చిన్న ఒక ఐడియా అండి యాక్చువల్గాను.
దాన్ని తీసుకుని మొత్తం మార్చేసి మళ్ళీ సేమ్ బాట్లోనే వెంటనే అది కూడా ఒక 20-25 డేస్లో అయిపోయింది. అసలు కళ్ళు మూసి తెరిచేలు ఎప్పుడు శ్రీహరి గారి సినిమాలు అడ్డుపడుతున్నాను అనుకోకపోతే బాగా గుర్తున్నంత ఆ ప్రవాహంలో ప్రారంభమయ్యేది సినిమా ముహూర్తం, నెలాఖరికి ఫస్ట్ కాపీ రెడీ అని వచ్చేది. ఒక నెల అవగానే ఫస్ట్ కాపీ వచ్చేసి ఎంచేతంటే ఆయన డైలాగ్ చెప్పడంలో మాస్టర్ అండి, బాగా చెప్తాడు. టేక్స్ ఎక్కువ తీసుకోవడండి, గ్రాస్పింగ్ ఉంది, మంచి కష్టపడే తత్వం కూడా ఉందండి. అది రిలాక్స్ అవడండి. అసలు అతను మీరు రాత్రి 3 వరకు పడుకోకపోయినా 4 గంటల షూటింగ్ అంటే వచ్చేస్తారండి. అంత డెడికేషన్ ఆయన దగ్గర ఉంది, అంత కష్టపడతాడండి. అలాగే గ్రాస్పింగ్ ఉందండి. సో అది బాగా అతనికి దురదృష్టం ఏంటంటే పాపం తొందరగా ఉండలేకపోవడానికి అది నా దురదృష్టం. మళ్ళీ రీప్లేస్మెంట్ కూడా లేదు, రీప్లేస్మెంట్ కూడా లేదు. అలాగే ఫైట్లు కూడా అంత రిలీస్టిక్ చేస్తాడంటే అసలు ఫైటర్సే భయపడేవారండి ఆయన ఫైట్ చూసి, డూప్ లేకుండా చేయటం. అందులో మాకు ఫైట్స్ కూడా ఏంటంటే నేను కూడా ఫైట్స్ కూడా డిస్కస్ చేసేవాడిని అండి మహేందర్ గారితో కానీ డైరెక్టర్ తోటి కూడా. రెగ్యులర్గా ఫైట్స్ మన సినిమాటిక్ ఫైట్స్ కాకుండా ఒక ఇద్దరు తలపడితే ఎలా ఉండాలో అలా ఉంటేనే బాగుంటుంది. మనకి అడ్వాంటేజ్ ఏంటంటే శ్రీహరి గారు ఉన్నారు, సో అలా పెడదామని చెప్పేటప్పటికి మాకు పోలీసులోను దేవాలని మాకు పెద్ద ప్లస్ పాయింట్ అయిందండి. ఆ ఫైట్ల వల్లే మాకు దీనివల్లే మాకు అరుల్ పాండ్యని పెట్టడానికి కూడా కారణం అయిందండి. ఆయన కూడా ఫైట్లో ఆయన బాగా చేయగలుగుతాడండి. వాళ్ళిద్దరి మధ్యలో ఉండేటువంటి ఫైటు అసలు ఆ క్యారెక్టర్ ఎలివేషన్ చాలా అద్భుతంగా ఉంటుందండి. పోలీసులో దేవా కూడా విడుదలై ఘన విజయం సాధించిందండి. అదే బాడీ 2 సినిమాలకు కలిపి ఫంక్షన్ చేసినట్టున్నారు 100 days. 2 కలిపి చేశారండి, 2 కలిపండి. సరే, ఆ తర్వాత శ్రీహరి గారితో ప్రయాణం ఎందుకు కొనసాగించలేకపోయారు? నేను కొనసాగించలేకపోవడం కదండి, సరదాగానే నేను కొంచెం ఎక్కువ అప్రోచ్ అవ్వలేకపోవటం అండి. అలవాటు లేదు నాకు, గర్వం కాదు కదండి, ఏమీ కాదు, కానీ వెళ్ళి మొహమాటం అండి, కలవలేను, మాట్లాడలేను. ఎవరన్నా తీసుకెళ్ళి చిన్న పిల్లలు తీసుకున్నా చిల్లెలు పట్టుకుంటూ వెళ్ళిపోతానండి. అట్లాగే ఏంటో నాకు అదే తత్వం అలా పట్టుకోవటం ఒకటి డ్రాబ్యాక్. రెండోది ఏమైందంటే నాకు చెన్నైలో అప్పుడు అక్కడే ఉండిపోవటం అండి, ఇక్కడ షిఫ్ట్ అవ్వకపోవటం. ఇక్కడ ఏంటంటే నిరంతరం టచ్లో ఉండాలండి, ఏదో ఒకటి మన ప్రపోజల్ పెడతా ఉండాలి, మనకి పని లేకపోయినా వాళ్ళని టచ్ చేస్తూ ఉండాలండి, అది కనిపిస్తూ ఉండాలండి. ఒకసారి కనుమరుగయ్యామంటే, ఒకసారి మిస్ అయిందంటే మళ్ళీ దూరలేమండి. ఆ తర్వాత మిమ్మల్ని వెతుక్కుంటూ ఏ నిర్మాత రాలేదా? మీతో రాయించుకోవాలని ఏ నిర్మాత రాలేదా? రాలేదు. మనకి అలాంటిది మెడ్రాస్లో ఉండేదండి. ఒక విద్వత్తు ఉన్న వ్యక్తి కానీ, లేకపోతే ఏదన్నా కొంచెం అతనితో సక్సెస్ ఉన్న వ్యక్తి కానీ, నిర్మాతలు కానీ దర్శకులు చెప్పడం, నిర్మాతలు రావటం, వాళ్ళు తీసుకెళ్ళటం అనేటువంటి అక్కడ ఒక సాంప్రదాయంగానో ఆ గుర్తింపు ఉండేదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మారిపోయిందండి ఆ ట్రెండ్. ఇక్కడనే కాదు, ప్రతి ఫీల్డ్లోనే మారిపోయిందండి. ఎవరి కాళ్ళు ప్రమోట్ చేసుకుని ఎవరి కాళ్ళు వెళ్ళే పరిస్థితి అది కాలక్రమేణా రావటం. 2 సినిమాలే చేసినప్పటికీ శ్రీహరి గారితో శ్రీహరి గారు లేరు అని తెలిసిన ఆ క్షణాన మీ మానసిక స్థితి ఏంటి వెంకటరావు? అసలు ఒక బిడ్డను కోల్పోయినంత బాధ వేసిందండి. ఆ 2 సినిమాలు నేను తీర్చిదిద్దిన విధానం ఎంత అంటే అది నా మనసుకి నా మైండ్కి తెలుసండి. ఆ క్యారెక్టర్ని ప్రొట్రైట్ చేసిన విధానం నిజంగా మోల్డింగ్ అంటామండి దాన్ని. ఆ మోల్డ్ చేయటం అండి, ఒక పాత్రగా అంతవరకు విభిన్నమైనటువంటి పాత్రలు వేసేటువంటి వ్యక్తిని ఒక భిన్నమైన హీరోయిక్గా మోల్డ్ చేయటం అనేటువంటిది అంత సులభమైన కాదు, మనకు చూసినంత ఈజీ కాదండి, చేసేవాళ్ళు తెలుస్తుంది. అది ఆ 2 సినిమాల్లో చేశానండి. చేసేసాను కాబట్టి మిగతా వాళ్ళకి ఒక ట్రాక్ ఏర్పడిపోయింది, ఈజీగా వెళ్ళిపోయిందండి. అట్లాగా ఇప్పుడు రావు గోపాలరావు గారు ఫస్ట్ సినిమాలో రమణ గారు ఆ డైలాగ్ రాశారు కాబట్టి ఆయన ట్రెండ్లో మిగతా రచయితకు ఈజీ అయిపోయిందండి. ముత్యాల ముగ్గులో రాయటం ఆయన ట్రెండ్, ఆయన పల్స్, ఆయన టైమింగ్ తెలిసింది అనుకోండి, ప్రతి రచయిత ఈజీగా టైలర్ మేడింగ్ అక్కడి నుంచి టైలర్ మీటింగ్ అయిపోతుందండి. అట్లాగా నేను చేయగలిగానండి. సో చేయగలిగాను కాబట్టి ఆ బాధ నాకు. ఎందుకంటే ఇవాళకి శ్రీహరి గారు హీరోగా ఎన్ని సినిమాలు చేసినా ఈ 2 సినిమాలకి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. పోలీసు దేవాకి కల్ట్ ఫ్యాన్స్, రెండింటిని సపరేట్ చేసి చూసే ఫ్యాన్స్ ఉన్నారు ఈ 2 సినిమాలు. ఉన్నారు. కాకపోతే ఇది ఫౌండేషను, దీని మీద తర్వాత సినిమాలు ఆర్థికంగా బాగా ఎక్కువ కలెక్ట్ చేసి పేరు వచ్చేసింది కాబట్టి అప్పటికి ఆటోమేటిక్గా సహజం కదా అది. తర్వాత మీకు బాగా గుర్తింపు తీసుకొచ్చిన సినిమా లేదా మీకు బాగా సంతృప్తినిచ్చిన సినిమా ఇది మీరు రాసిన సినిమాల్లో? పోలీసు దేవ, తర్వాత నాగప్రతిష్ఠ. ఇంకేదంటే సైమల్టేనియస్గా నేను అంటే మహేందర్ గారి బ్యానర్లో ఇలాగ అమ్మ నాగమ్మ, నాగప్రతిష్ఠ ఇలాంటి సినిమాలు కూడా ఆయన తీయడం జరిగింది. ఆయన నుంచేదంటే కంపల్సరీ యాటిట్యూడ్తో ఉంటాడండి, పెద్ద హీరోలకు వెళ్ళరైనా. దీంట్లోనే మనకి జనాలకి పట్టే సినిమాలు బాగుంటాయని చెప్పి ఆయన చూసి చాలా చేస్తాడు. ఇప్పటికీ కూడా చాలామంది అనుకుంటా ఉంటారు ఏంటి ఇలాంటి సినిమాలు అనే ముద్ర ఉంది అనుకుంటా, సహజం అండి ఇండస్ట్రీలో కూడా. బట్ ఆ సినిమాలో కూడా నిజంగా టెక్నిక్ దృష్టితోటి సినిమా పెద్ద చిన్న
అనేటువంటి చిన్న చూపుతోటి కాకుండా బి గ్రేడ్ సినిమా ఏ గ్రేడ్ సినిమా అనేటువంటి క్లాసిఫికేషన్ తోటి కాకుండా సినిమా టెక్నిక్ దృష్టితో చూస్తే నేను రాసిన సినిమాలో అద్భుతమైన టెక్నిక్స్ ఉంటాయండి. ఇప్పటికే మహేంద్ర గారు అంటూ ఉంటారు, ఇప్పుడు చూసినా నాకు ఫ్రెష్గా ఉంటుంది అంటారు. ప్రతి నాగదేవత పండగలకి కూడా నా సినిమాలు వస్తాయండి టీవీలో ఆ రోజులు. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే, ఒకసారి మహేంద్ర గారు నేను కూర్చొని ఇలా మాట్లాడుకుంటున్నాను ఆయన ఆఫీస్లో, ఇంట్లో ఇల్లే ఆఫీస్ అయింది. సడన్గా నారాయణమూర్తి గారు వచ్చారు. నమస్కారం 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 అంటూ వచ్చేసాడు ఆయన. వచ్చేసి మహేంద్ర గారు క్షమించాలన్నాడు. ఏంటయ్యా ఏంటంటే కూర్చోంటే అప్పుడు నిదానంగా, ఏమీ లేదండి మీరు అమ్మ నాగప్రతిష్ఠ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఏంటి ఈయన మారడా, ఇలాంటి సినిమాలు ఇంకా తీస్తాడు, ఈ రోజున ఎవరో చూస్తారా అని నిజంగా అనుకున్నానండి మనసులోను. తర్వాత రిలీజ్ అయిన తర్వాత నేను మా ఊరు వెళ్ళానండి. చాలా రోజుల తర్వాత మా ఊరిలో రిలీజ్ అయిందండి. ఆ టైంలో పక్కన చిరంజీవి గారి సినిమా ఆడుతుందండి. సరే చూద్దారని చెప్పి నేను వెళ్తే చిరంజీవి గారి సినిమా థియేటర్ కన్నా ఎక్కువ మీ థియేటర్ దగ్గర జనాలు ఉన్నారని చెప్పాడండి. మహిళా ప్రేక్షకుల నాడి పట్టుకున్న నిర్మాత మహేంద్ర గారు ఎన్ని అసలు పూనకాలండి. అక్కడి నుంచి చూస్తా ఉన్న వాళ్ళు పూనకాలండి. ఇక్కడి నుంచి పుట్టలు లేవండి. థియేటర్ దగ్గర పెడితే దండాలు పెట్టి చందాలేసి ఆ పుట్టల దగ్గర నమస్కారం చేసుకుని ఒక పూజారిని పెట్టేవారండి. అసలు ఎంత కలెక్షన్ వచ్చిందో కూడా ఎవరికి తెలియదండి. నిజంగా ఇవన్నీ ఏంటంటే చరిత్రలో లిఖించబడకుండా కూడా కనుమరుగైపోయిన సినిమాలు తప్ప కలిసిపోయాయి. ఆయనకి కోట్లు సంపాదించిన సినిమాలు అండి నిజంగా ఇవి అంత బాగా కలెక్ట్ చేసినాడు. నిజంగా కలెక్ట్ చేస్తాను. ఏం చేయాలంటే దీనికి ఒకటే ఉదాహరణ. చాలామంది అంటే అఫ్కోర్స్ అందరూ కూడా పెద్ద సినిమాలు తీయలేకపోవచ్చు, పెద్ద సినిమా హీరోలు ఇవ్వలేకపోవచ్చు, కానీ చిన్న సినిమాలు చేయాలనే వాళ్ళకి ఉన్నమాట ఈ బాడీలో వెళ్తే ఇప్పటికీ సక్సెస్ ఉంటుందండి. కాకపోతే కాలానికి తగినట్టుగా మార్పులు చేర్పులు చేసుకోవాలి. దీనికి ఒక ఉదాహరణ చెప్తానండి. రామ్ నారాయణ గారు తమిళ్లో మంచి నిర్మాత అండి. లక్ష్మీ దుర్గా ఆయన అన్ని ఇలే సినిమాలు అండి, చిన్న సినిమాలు. అంటే మన సినిమాల భాషలో మాట్లాడుకులో అంటే ఏదో బి గ్రేడ్ సినిమా. ఆయన 80 సినిమాల దాకా డైరెక్ట్ చేసినట్టున్నారు కదండి. చేశారు, తీశారండి. ఆయన సినిమా ఏవిఎం చెట్టిఆర్కి రిలేషన్ అండి. ఆయన ఎంత కోటీశ్వరుడు, ఆయనకన్నా పెద్ద కోటీశ్వరుడు ఆయన. అద్భుతమైన సినిమాలు తీసిన ఆయన కన్నా కూడా ఈ చిన్న సినిమాలతో ఆయనకన్నా గొప్ప కోటీశ్వరుడు అయ్యాడండి. ఆయన సినిమాలు తెలుగులో డబ్బు చేసినటువంటి అవి ఎవరు చేశారండి? మన ఎడిటర్ మోహన్ గారు చేసి మోహన్ గారు పెద్ద నిర్మాత అయ్యాడండి వాటితో. ఈ సినిమాల్లో వచ్చిన లాభాలతో ఆయన తర్వాత అగ్ర నిర్మాతగా అంటే కనపడినటువంటి బిజినెస్ ఈ సినిమాల్లో ఉందండి. నా నమ్మకం ఇప్పటికే ఉందండి. ఇప్పుడు కూడా ఎవరన్నా ఇప్పుడు అప్కమింగ్ హీరోలు ఉన్నారు, ఏదో రోజులు మారిపోయినాయి అదని అన్నారు. రోజులు మారినాయి. ఆ మారినాయి అంటే మాట వాడటం తప్ప ఎందుకు మారి ఎలా మారినాయి ఏం చేయాలనేటువంటి అవగాహన ఎవరికే లేదండి. ఉంటే కనుక ఇప్పుడు అదే పోలీసు దేవా టైంలో మళ్ళీ సినిమా తీయమండి అయ్యే కథలు అంటలేదండి నేనండి. ఆ స్కూలింగ్ ఆ తరహా ఈ రోజులు తగ్గట్టుగా అంటే ఆ రకమైనటువంటి మ్యాథమెటిక్స్ కాల్కులేషన్స్ తోటి తప్పకుండా ఆడతాయండి. ఉన్నారు మనకి హీరోలు ఉన్నారు. పోలీసు దేవా ముందు కూడా మీరు ఏ యాడ్స్లో పనిచేశారు అంటే నాకు గుర్తున్నంత సాయి ప్రకాష్ గారి సినిమాలకు రాశారు. అమ్మా నాగంతో ఎంట్రీ. ఇవి రాయల అమ్మలేని పుట్టిల్లు అవి రాయలేదు. మీరు రాయలేదు. దాని తర్వాత ఈ సినిమా అమ్మా నాగమ్మ గుర్తు. అమ్మా నాగం అక్కడి నుంచి కంటిన్యూ అయ్యాను. అక్కడి నుంచి సాయి ప్రకాష్ దాని డైరెక్టర్. అవును, అమ్మా నాగం సాయి ప్రకాష్ గారు. అవును. సంతృప్తిగా ఉన్నారా వెంకట్రావు గారు? హ్యాపీగా రండి. నేను ఎప్పుడూ సినిమాలు ఉన్నా లేకపోయినా సినిమా ఫీల్డ్లో నా కనెక్షన్ లేకపోయినా ఒకటే నా ఏంటంటే ఆధ్యాత్మిక మైండ్ ఉన్నదాన్ని తృప్తిపడటం. నాకు ఎంతసేపు మా నాన్నగారులేక ఒక రీసెర్చ్ మైండ్. ఆయన ఎన్నో విషయాలు చెప్తూ ఉంటాడు. అవన్నీ కూడా ఈరోజున అర్ధరాత్రిలో లేపి ఒక చిరంజీవి కథ కావాలి, ఇంకోటి కావాలి, ఎలాంటి కథ బాగుంటుంది, ఎందుకు బాగోదు క్షణంలో చెప్పగలనండి. ఒక జడ్జిమెంట్ కోసం కూడా నన్ను అడుగుతూ ఉంటారండి. ఒకసారి అందుకోలేరు కూడా ఆ విశ్లేషణ. అంటే టైం పడుతుంది. మీరు ఎంత చదువురి అన్న విషయం నాకు ఎప్పుడు అర్థమైందంటే మీ గురించి నాకు తెలుసు. ఓకే. ఎందుకంటే మీ రెండో సోదరుడు తమ్ముడు అవునండి దాసం సాయినాగ ప్రసాద్ గారు ఆయన చీఫ్ కో డైరెక్టర్గా చేసిన సినిమాకి నేను సహాయకుడిగా పనిచేశాను. అవును. స్క్రిప్ట్లో పనిచేశా. స్క్రిప్ట్లో సివి రెడ్డి గారు రాసేవారు, ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే డైరెక్టర్. అవునండి. నాకు సాయినాగ ప్రసాద్ గారే నాకు సీన్ పేపర్ రాయటం నేర్పించిందని సాయినాగ ప్రసాద్ గారు. ఓకే. అప్పుడు రాజారాం కాలనీస్లో ఉన్న మీ ఇంటికి వచ్చాను నేను భోజనానికి మధ్యాహ్నం. ఆ రోజు మీరు ఇంకో బ్రదరు నాకు పరిచయం. ఇంకో బ్రదర్ కొదంసింహం కో డైరెక్టర్. అవునవును. వారు లేరు అనుకుంటాను. లేరండి. అలా మీ బ్రదర్స్ అందరినీ చూశాను నేను. తర్వాత ఏంటంటే మన పరిచయం అదే అంటే హలో అనుకుంటే నేను ఆశ్చర్యపోయింది. నేను మేకింగ్ ఆఫ్ శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర గురించి సంతోషంలో రాశాను. ఓకే. మీరు నా పేరు చూసి మీరు అనంతం ప్రసాద్ గారికి ఫోన్ చేసి ఈయన ఎవరు
నాకు ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది, ఇతను ఏదన్నా సినిమాకి పనిచేసాడు. అది లేదు బదిలీకి పనిచేశాడు కదా అంటే, నా నంబర్ మీరు సంపాదించుకొని మీరు నాకు ఫోన్ చేశారు. అచ్చా సారీ, నాకు నిజంగా గుర్తులేదు. నాకు ఫోన్ చేశారు. ఓకే. ఫోన్ చేసి అసలు అంత ఆ స్టోరీ ఎలా రాయగలిగారు, అంత మెటీరియల్ మీరు ఎట్లా కలెక్ట్ చేయగలిగారు ఓకే ఓకే అని చెప్పి నన్ను అప్రిషియేట్ చేస్తా ఫోన్ చేశారు. అలాగా. ఓకే. అంటే మీరు ఎంత చదువురా అన్నది నాకు అర్థమైంది. అదేలేండి. అంటే చిన్న విషయాన్ని కూడా అంత సూక్ష్మంగా అది ఉందండి. ప్రతి విషయాన్ని కూడా అన్నీ సూక్ష్మంగా గ్రహించటం, సూక్ష్మంగా వెళ్ళటం, వాళ్ళు చెప్పలేనిది ఏదన్నా ఉందా అనేటువంటి ఒక శాస్త్ర విజ్ఞానం కాదండి, శాస్త్ర శోధన కూడా దీనికి అర్థం ఏమై ఉంటుంది అనేది బాగా ఆలోచించడం అనేది చిన్నప్పటి నుంచి నాకు అలవాడిందండి. అది స్వతహాగా వచ్చింది తప్ప నేను నేర్చుకున్నది కాదండి. అది మీ నాన్నగారు కాకుండా మీకు నచ్చిన సినిమా రచయిత ఎవరు? నాకు నిజంగా పాత తరంలో తీసుకోవాలంటే సదాశివ బ్రహ్మం గారు అండి, పింగళి గారు, సముద్రాల గారు. అంటే ముగ్గురు 3 రకాలైనటువంటి బాణీలండి. ముగ్గురు 3 రకాలైన డెప్తులు ఉన్నాయండి. నిజంగా ఒక రచయితకి కావాల్సినటువంటి డెప్తులు అంటే ఒక్కొక్కళ్ళు ఒకేదే ఫాలో అవ్వగలరు. నాకేంటంటే ఒక మిక్స్డ్ ఉందండి. అది తెలియకుండా నేను ఎందుకు వచ్చిందో అందరిని అభిమానించడం వల్ల, లేకపోతే వాళ్ళు స్టడీ చేయడం వల్ల నాకు అన్ని రకాలైనటువంటి మిక్స్డ్లు వచ్చినాయండి. అలా రావడం వల్ల దేనికే కాకుండా కూడా ఒక ముద్ర పడకుండా పోతుంది అనుకోండి. అలాగే నాకు అది బాగా ఇష్టం అండి. ఆ తర్వాత మీరు సీరియల్స్కి వచ్చారు, సినిమాల నుంచి సీరియల్స్లోకి వచ్చారు. ఆ సినిమాకి నేనుగా రాలేదండి, నేను కావాలని కోరుకున్న వాళ్ళు తీసుకొచ్చారండి. సీరియల్ అది లిమిట్గానండి, అది లిమిట్గానండి. నాకు స్వతహాగా సీరియల్స్ మీద ఎప్పుడూ దృష్టి లేదండి. ఎన్ని సీరియల్స్ రాశారు ఇప్పటి వరకు? ఒక 3 సీరియల్స్ రాశానండి. బాగా పేరు తెచ్చిన సీరియల్ అమ్మ అండి. అమ్మ చాలా ఎపిసోడ్స్ వచ్చినట్టుంది. చాలా ఎపిసోడ్స్ వచ్చిందండి. 250 ఎపిసోడ్లో ఒక సీరియల్ కూడా ఉందండి. 200 ఎపిసోడ్లో అమ్మ సీరియల్ అండి. కమ్మనాపల్లి గణపతిరావు గారు దానికి కథ ఇచ్చాడండి. అది అలా వాళ్ళు సెట్ చేసుకోలేకపోతున్నారు. దాంట్లో కూడా అంటే నేను మరి ఇక్కడ చెప్పచ్చో లేదో తెలియదు కానీ ఫస్ట్ టీవీకి సినిమా రైటర్గా టీవీకి వెళ్ళింది నేనేనండి. ఎట్లా అంటే దూరదర్శన్ చెన్నై దూరదర్శన్లో మునీర్ అని ఒక కెమెరామన్ ఉన్నాడు. మన రాజుగారు మన బాపు గారు కెమెరామెన్ దేవరాజు, వీళ్ళిద్దరు కలిసి పనిచేసేవారండి. అప్పట్లో అంటే వాళ్ళే ఎపిసోడ్లు 1-2 అనేసుకుని నాటకంలో రాగేసేసి స్టూడియోలో తీసేసి టెలికాస్ట్ చేస్తూ ఉండేవారండి. బయట రచయితలు కానీ బయట ప్రొడ్యూసర్స్ కానీ లేరండి అప్పట్లో, టీవీ వరకే జరుగుతూ ఉండేది. అప్పుడు ఈ మునీరు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఒక స్టూడియో పెట్టి మనమే చేద్దారని చెప్పి స్టూడియో పెట్టాడు. మునీరు తమ్ముడు బషీరు నాకు ఫ్రెండ్స్ అండి. వాళ్ళు స్టూడియో పెట్టినప్పుడు ఇలాగ చేద్దాం అనుకుంటున్నాం అంటే నాతో ఒక ఎపిసోడ్ రాయించుకున్నారు వాళ్ళు. ఎపిసోడ్ ఎలా రాయాలి తెలియదు. వాళ్ళంతకుముందు ఎలా రాసేవారంటే ఒక నాటకం రాయాలంటే ఎలా రాసుకుంటే అలా రాసుకుంటూ వెళ్ళిపోయారండి. నాతో రాయడం నేనేం చేశానంటే నాది కొంచెం మ్యాథమెటికల్ లెక్కలు అలవాటు అండి. ఒక సినిమాకి 2.5 గంటలు రాయాలంటే ఇంత లెంగ్త్ రాయాలి, ఇంత లెంగ్త్ కంటే కథను బట్టి ఇన్ని సీన్లు. సో మనకి 30 నిమిషాలకి ఎపిసోడ్ అంటే ఇంత లెంగ్త్ ఉండాలి, ఇంత లెంగ్త్కి 30 నిమిషాల్లో ఎపిసోడ్ ఇంత లెంగ్త్ ఉండాలంటే ఇన్ని సీన్లో చెప్తారని చెప్పి సీన్ కార్డు ఫస్ట్ టైం వేసింది నేనండి యాక్చువల్గా. అప్పుడు హైదరాబాద్లో కూడా ఎవరు కూడా వేయలేదట. తర్వాత పేర్లు చెప్పకూడదు కానండి, చాలా ఫేమస్ కంపెనీయే నన్ను పిలిచింది తర్వాత ఇప్పుడు అవసరమయ్యి. అక్కడ నేను సీన్ కార్డు రాసిన ఏంటని నన్ను అడిగారు వాళ్ళు. అప్పటికే చాలా పెద్ద పేరున్న సంస్థ. ఏంటంటే దీని సీన్ కార్డు అంటే అదేంటి మీరు మరి తీశారు కదా ఇప్పటికీ చాలా సీరియల్, మీకు తెలియదు లేదండి, మరి ఎలా రాసుకుంటూ వెళ్తున్నారు? ఇలా రాసుకుంటూ వెళ్ళిపోతామంటే తీసేసుకుంటా ఉన్నాను అన్నారు. మీరేనా అందరూ అలా చేస్తున్నారు, అందరూ అలాగే చేస్తున్నారు అన్నారు. కాదండి దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఎందుకు వేయాలి అని చెప్పి వేసారండి. అప్పుడంటే 1-2 ఎపిసోడ్లు 12 ఎపిసోడ్లు కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండేది కదండి వాళ్ళకి. మెగా సీరియల్ వచ్చేటప్పుడు కదా ఫస్ట్ టైం నేను ఇండస్ట్రీలో సీన్ కార్డుని ఇంట్రడ్యూస్ చేశానండి ఇక్కడ. అది మరి దాన్ని నాకు ప్రూఫ్లే చెప్పుకోవడానికి అది కొంచెం ఏదో అతిశక్తిగా అనిపించవచ్చు, జరిగింది అదండి. అట్లాగా అడపా అట్లా చేయడం జరిగింది. రీసెంట్గా కూడా నాగభైరవుని ఒక సీరియల్ వచ్చింది మన జీలో, వాళ్ళ కేటగిరీలో తీయాలని చెప్పి అనురాధ గారు నేనైతే చేయగలుగుతానని చెప్పి నాకు కబురు పెట్టి పని కట్టుకుని ఇలాగ ఈ జానర్లు అనుకుంటున్నామండి, మీరైతే బాగుంటుంది, ఈ తరం వాళ్ళు ఎవరు చేయలేరు కదా అంటే సరే సంస్థ నుంచి వచ్చినప్పుడు మనం కాదకూడదని చెప్పి నేను దానికి ఒక కథ సెట్ చేసి ఇచ్చాను, తీశారు, బాగానే పేరు వచ్చింది, బాగానే వెళ్ళిందండి, పర్వాలేదు. ఓటీటీలు వెల్లువల ప్రవాహంలాగా ఓటీటీలు ఈవేళ అంటే ఓటీటీ వల్ల జరిగినటువంటి లాభం నష్టం రెండు మనం మాట్లాడుకోవాలనుకుంటే నష్టం దాదాపుగా కుటుంబాలు థియేటర్లకు తరలి రావడం అనేది ఆగిపోయింది ఓటీటీ ప్లాట్ఫామ్స్. అవునండి. లాభం ఏంటంటే అది నష్టం, థియేటర్లకు ఎప్పుడైతే కుటుంబాలు తరలి రావో దానివల్ల మొన్న మనం చూసాం థియేటర్ లాక్డౌన్ ప్రకటించినటువంటి సంఘటనలు చూస్తున్నాం. అవునండి. లాభం ఏంటంటే
టాలెంట్ ఉన్న ఎవరైనా సరే వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవచ్చు అనేటటువంటి టాలెంటెడ్ పర్సనాలిటీస్ ఇవాళ ఓటీటీలో మనకి కనిపిస్తున్నారు. అంటే ఆ కుటుంబం నుంచే రావాలి, ఈ ప్రాంతం నుంచే రావాలి, ఈ కులం నుంచే రావాలన్నవి అవన్నీ పటాపంచలు అయిపోయి ఎవరిలో ప్రతిభ ఉన్నా వాళ్ళ ప్రతిభను వాళ్ళు ప్రదర్శించవచ్చు. ఆ ప్రతిభా ప్రదర్శనకు తగినటువంటి ప్రేక్షకుల యొక్క నీరాజనం అందుతుంది అన్నది మనకు అసలు ఊరు పేరు లేని ముక్కు మొహం తెలియని వాళ్ళందరూ 8 గంటలు 10 గంటలు 12 గంటలు ఇవాళ వెబ్ సిరీస్ చూస్తున్నటువంటి పరిస్థితుల్లో. అవునండి. వెబ్ సిరీస్ వైపు మీరు ప్రయాణం చేయలేదా? ప్రయత్నం చేయలేదండి. ప్రయత్నం చేయలేదు. నా లోపేనండి ఇది. ఇండస్ట్రీని ఎప్పుడు నేను తప్పు పట్టనండి. ఏదన్నా మనలోనే ఉంటుందండి. అది నాకు అంత అలవాడలేదు ఫస్ట్ నుంచి కూడా. ప్రయత్నం చేయలేదండి. కథలైతే పెట్టుకున్నాను, నెమ్మదిగా అడగాలి. ఎందుకంటే ఒక చిన్న ఇబ్బందులు ఏమొస్తున్నాయంటే ఇక్కడ జనరేషన్ మార్పు, ఆలోచన విధానం, వయస్సు, పెద్దవాళ్ళు ఏమో గౌరవించకపోతే బాగోదు, వాళ్ళు ఏదైనా తప్పు చెప్పాలంటే ఫీల్ అవుతారేమో, ఏదైనా రాబట్టాలి అడగటాలని ఒక ఫీలింగ్, ఇలాంటి ఒక సందిగ్ధులు ఉన్నాయండి. నిజంగా అది పెట్టుకోకూడదు నా లెక్క ప్రకారంగా. నేనైతే ఎక్కడ ఫీల్ కాదు అట్లాగా, వాళ్ళు కూడా ఫీల్ కాకూడదు. ఎందుకంటే అందరూ ఒక టెక్నీషియన్గా భావించాలి తప్ప వయసు సీనియారిటీ అనేటువంటిది నేను అప్పట్లో చూడలేదండి. అప్పట్లో నాకు కనిపించేది కూడా ఎవరి దగ్గర విద్వత్తు ఉంటే వాడిని వెంటనే ఎంకరేజ్ చేస్తామండి. అలా ఉండేదండి అక్కట్లో. లేదు వాటితోటి సంప్రదించడం జరిగేదండి. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, జమినీ వాసన్ గారు, నిజంగా ఇవన్నీ ఈ తరం వాళ్ళు తెలుసుకోవాలని వాసన్ గారు వాళ్ళ టీం తోటి అన్నీ చేయించి సినిమా ఆర్ఆర్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఏం చేసేవాడంటే సినిమా విశ్లేషకుల్ని, ప్రత్యేకించి జర్నలిస్టుల్ని, కొంతమంది మేధావుల్ని ప్రత్యేకంగా షో చేసేవాడండి. వాళ్ళకి ఇచ్చి ఒక పెన్ను ప్యాడ్ ఇచ్చేవాడండి. మీకు అనిపించింది దీని మీద రాయండి. ఆ షో అయిపోయిన తర్వాత అలా ఎవరు తోచింది వాళ్ళు రాసేవారండి. అవన్నీ చూసుకుని సబబా కాదు ఏం చెప్పింది, మరి వీళ్ళు చర్చించుకోవాలి కదండి, బాగుందా లేదా, ఎందుకు అలా చెప్పాడు అనేటువంటి తర్జన బజ్జలు పడి దాంట్లోంచి తీసుకుని కరెక్షన్ చేసుకునేవాడు. అంతేగా ఎడిటింగ్ టేబుల్ మీద కరెక్ట్ చేసుకోవచ్చు. ఎడిటింగ్ అవసరం రీషూట్ కూడా పెట్టేవారు. అందుకే ఆ రోజుల్లో అంత అద్భుతమైనటువంటి సినిమాలు వచ్చాయి. అది నిజంగా చాలా గొప్ప విషయం కదండి. అసలు చెప్పాలంటే తెలుసుకుంటా ఉంటే రామారావు గారు కృష్ణుడి వేషం మాయాబజార్లో వేసినప్పుడు అప్పుడు చాలా తర్జన భజన మీకు తెలుసు ఆయన వెయ్యాలా లేదా, సరే ఫిక్స్ అయ్యారు. అసలు ఆ క్యారెక్టర్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి? భీముడు అంటే ఏదో చూపిస్తాడు, దుర్యోధనుడు అంటే ఏం చెప్తాడు, కృష్ణుడు ఎలా చెప్పాలి, ఏం చేయాలి, అసలు ఎలాగ నటించాలి, ఆయన డైలాగ్ ఎలా చెప్పాలి, అసలు అది చాలా విచిత్రమైనటువంటి వర్ణంలో ఉన్నటువంటి పాత్ర అది. చూడండి, అసలు ఆ డౌట్ రావటం చాలా గొప్ప విశేషం అండి. విశేషం వచ్చినప్పుడు అందులో ఒక ఆయన ఒక సలహా ఇచ్చాడండి. ఏమండి, ఒక తమిళ్లో ఒక ఆయన పండితుడు ఉన్నాడు, ఆయన పిలిపించి చర్చిద్దారని చెప్పేటప్పటికి సరే ఆయన పిలిపించారంట. ఇది నేను పెద్దల ద్వారా మా నాన్నగారి ద్వారా ఉన్నది చెప్తున్నానండి. పిలిపిస్తే ఆయన ఒకటే అన్నాడంట, ఆయన చిన్నప్పటి నుంచి గోపికలతో పెరిగాడు, పెద్ద అయిన తర్వాత గోపిల మధ్యన పెరిగాడు. వాళ్ళు ఆటోమేటిక్గా మనం ఎవరితో తిరుగుతున్నామో ఆ లక్షణాలు కొన్ని మనకు తెలియకుండా అలవడతాయి. అంటే అందులో కొంత ఆడతనం అనేటువంటి అందులో జోడించబడింది శ్రీకృష్ణుడి పాత్రలో. రెండోది దైవాంశ సంభూతుడు, జరగబోయేది తెలుసు, దాన్ని ఏం చేయాలో తెలుసు. సో ఆయన ఆ దృష్టి ఉన్నవాడు కాబట్టి భావం పలికించేటప్పుడు కానీ మాట పలికించడం ముఖంలో తను తెలుసుండి ఇదంతా పలికిస్తున్నాడనేటువంటి భావాన్ని పలికించాలి. అతను చేతులు పిల్లని గోరు పట్టుకున్న అడుగులు వేసిన నిలబడిన కొద్ది ఆడతాను అలా జోడించాలి అని ఇస్తేనే మనకు శ్రీకృష్ణుడి పాత్ర కనిపిస్తుంది అని వర్ణంలో ఉందని నాకు చెప్పాడు. అందుకే మీకు రామారావు గారి నటనలో హొయ్యలు కాస్త ఒయ్యారు, మరీ ఆడతానని దగ్గరికి లేకుండా చేయటం జరిగిందండి. అందుకే మనకి చాలా భిన్నంగా కనపడుద్దండి ఆయనది ఆ పాత్ర వరకునండి. ఒక్కొక్క పాత్రని చెక్కారండి చెప్పాలంటే, నిజంగా అలాగ ఆలోచించి తీసేవారండి. ఈ రోజుల్లో అసలు అలాంటి స్కూల్ ఉందని తెలిస్తే ఈ రోజు తగ్గట్టుగా నువ్వు ఎలాంటి శిల్పాన్ని చెప్తావు? అసలు చెక్కటం లేదు కదా, ఇప్పుడు చెక్కటం లేదు. అడపా మనకి తమిళ్లో కనిపిస్తున్నాయి పాత్రలు, మలయాళం తమిళం ఇక్కడ కనిపిస్తున్నాయండి. హీరోలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారండి, వాళ్ళు ప్రయోగాలు చేయడానికి సిద్ధపడుతున్నారండి. అప్పుడే మనకి కొత్తదనం వస్తుందండి. ఒక బ్రెయిన్కి పని దొరుకుతుందండి రాసేవాడు కూడా. ఆడికి కావాల్సింది రాసే పద్ధతిలో కాకుండా వీళ్ళు ఏమిస్తున్నారు అనేటువంటిది పోయిందండి, తీసుకున్నారనేది పోయిందండి. అసలు ఆడు ఏం చెప్తాడు అనేది అక్కడ ఉండేదండి. అయ్యా నక్కలేదా మేము చెప్పించి అనేది ఉందండి ఎక్కువ. ఇది కొంచెం క్రియేటివిటీకి అడ్డండి, తప్పని కాదండి. అంటే ట్రెండ్ అలా వెళ్తుంది అంతే. ఇందాక మీరు అన్నారు ఇప్పుడు సినిమాలో చదిపోయింది అది పోయింది, ఇప్పుడు ఇంతకుముందు టీవీ వచ్చి సినిమాలు పోయింది, సినిమా వచ్చి ప్లాట్ఫామ్ వచ్చింది సినిమాలు పోయింది అంటున్నారు. పోవటం కాదండి, ఇది అభివృద్ధి అండి. ఇది
ఒక రకంగా చెప్పాలండి. ఎంచేతంటే ఆ చేంజ్ ఓవర్లో ఎప్పుడు కూడా ఆ వరవల్లో కొన్ని కుటుంబాలు కొన్ని పోతాయండి ఆటోమేటిక్గా, కానీ అవే ఆదుకుంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ టీవీ వచ్చిన కొత్తలో సినిమాలు నిజంగా అందరూ గొగ్గోలు పెట్టారండి, ఇదే గొగ్గోలు పెట్టారండి. చాలామంది పని లేక అల్లాడారండి. ఎంతమంది అల్లాడారో అంతమందికి అంతకంత పనులు దొరికినాయండి. ఈటీవీలో ఎంతమంది ఎంప్లాయీస్ సంపాదించారు ఆ టైంలో. జెమినీలో వచ్చిందండి, సెటిల్ అయిపోయారండి అందరూ. ఇది లేకపోయినా అందులో బతకొచ్చు. అది తర్వాత ఇది ఫీల్డ్ సెటిల్ అయింది. సేమ్ పరిస్థితి రేపు ఓటీటీలో అదే ఉంటుందండి. మార్పు అండి, అది అభివృద్ధి. ఇందాక మీరు అన్నారు ఓటీటీ వచ్చిందా కుల మత ప్రాంతాలుగా సంబంధం లేకుండా అవకాశం ఉంది. మరి అది అభివృద్ధే కదండి, అది చాలా పెద్ద అభివృద్ధి, అది అన్నిటికంటే పెద్ద అభివృద్ధి. అది ఎందువల్ల వచ్చింది? ప్లాట్ఫామ్ అండి. అంటే ఆ ప్లాట్ఫామ్ కూడా ఈ రోజున మనం యాక్సెప్ట్ చేయాలి తప్ప ఏదో మన సినిమాలు పాడు చేసింది థియేటర్లు మూసేసుకుంటున్నాం అనేది కాదండి. అది ఇంకో రకంగా ఉపయోగపడుతుంది. వినోదం అంతరించిపోదు, దాని రూపాన్ని మార్చుకుంది అంతే. అంతేనండి. నేను అదే రాశానండి, నా పుస్తకంలో రాసింది కూడా. కొత్త కథలు అంటూ పుట్టవు, కథ రూపాంతరాలు చెందుతూ ఉంటాయి. వివరణ కూడా ఇచ్చానండి దానికి. ఎన్ని పుస్తకాలు రాశారు? 2 రాశానండి. ఆ రోజు నేను మీకు కూడా ఇచ్చాను. బుక్ ఫెస్టివల్. సమగ్ర సినిమా స్క్రిప్ట్ రాయటం ఎలాగా, సినిమా స్క్రీన్ ప్లే దర్శకత్వం చేయడం ఎలా అనేటువంటిది కూలంకషంగా నాకు తోచిన విధానంలో పెద్దల ద్వారా దగ్గర నేర్చుకున్నది అందులో రాయటం జరిగింది. హాలీవుడ్ బేస్డ్ మాత్రం కాదండి, ఎక్కడ హాలీవుడ్ ఛాయలు ఉండవండి. అంటే ఆర్ట్ ఫార్మ్కి కొన్ని కామన్ పాయింట్స్ కలుస్తాయి, కానీ ఎవరు రాసినా కలుస్తాయి. సంగీతం అనేటప్పటికి సప్తస్వరాలు ఎలాగా అలా కొన్ని పాయింట్స్ కలుస్తాయి, కానీ బట్ నేను రాసిన విధానం ఏంటంటే పక్తు మన ఇండియన్ సినిమాకి పనికొచ్చేలా. కాకపోతే కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. కొంచెం అనుభవంతో జోడిస్తే చదువుకుంటే బాగా ఉపయోగపడతాయి. మీ ఫస్ట్ రెమ్యూనరేషన్ రైటర్గా మీరు అందుకుంది? నేను అందుకున్న రెమ్యూనరేషన్ అండి, ఫస్ట్ రెమ్యూనరేషను 20,000 అండి. బెస్ట్ రెమ్యూనరేషన్ అంటే 2 లక్షలు అండి. అంతే. అంటే ఆ రోజుల్లో అవే పెద్ద అమౌంట్లు అండి, అంతకుమించి ఉండేది కాదు. నేను తగ్గికొచ్చే టైంకే సర్రని పెరిగిపోవడం జరిగింది. అవును. ఎందుకంటే నాకు తెలిసి మా నాన్నగారు రాసే టైంలో అప్పుడు డైలాగ్స్కి 3,000, ఆత్రేయ గారికి 5,000 అండి. ఆత్రేయ గారు ఒక్కరికి 5,000 అండి. ఏంది 1970లో నేను చెప్పేదండి. ఆ రోజుల్లో అసలు ఒక సినిమాతో హ్యాపీగా గడిచే రోజులండి ఆ రోజుల్లో. సార్, మీరు కథలు తయారు చేసుకొని ఆ కథలు ఇంకా అవి తెరకెక్కలేదే అని ఆవేదన చెందేటటువంటి కథలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర ఇప్పటికీ? కథలు అయితే ఉన్నాయి, కానీ నేను ఎప్పుడు ఆవేదన చెందలేదు. ఎలా బయటికి వెళ్ళాలా అనేటువంటిది, ఎలా చేయలేకపోతున్నానే, వెళ్ళలేకపోతున్నానే, కలవలేకపోతున్నాను, ఎలా చెప్పాలి, ఎవరికి చెప్పాలి, నీ పరిస్థితి ఉందా, రానిచ్చే పరిస్థితి ఉందా, వీడు వచ్చాడంటే తినేస్తాడు, ఎందుకు రాని బయట నుంచి పంపించేస్తారా? యాక్చువల్ వాస్తవం చెప్తున్నానండి. ఇలాంటి పరిస్థితులు నాకు నేనే వెళ్ళకుండా నాకు నేనే ఊరికి తజ్జిన బజ్జిన పడతా ఉండడానికి ఉన్నాయండి. చాలా కొత్త రకమైన వరవళ్ళు చేసుకున్నవి ఉన్నాయి. ఏ జోనర్కైనా సరే చెప్పగలిగే సమర్థత ఉందండి. వాళ్ళు పాయింట్ ఇచ్చినా కానీ ఇమీడియట్గా నేను చేయటం అనేటువంటిది కూడా ఉందండి. ఈ మధ్యకాలంలో మీరు చూసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా, అంటే మీ హృదయాన్ని హత్తుకున్న సినిమా ఏది, ఎందుకు? వెబ్ సిరీస్లో ఉన్నాయండి. నెలలు అని చెప్పి చాలా బాగా తీశారు. ఫ్యామిలీ మెన్ చాలా అద్భుతమైనటువంటి, చాలా సహజమైన నటనతో తీసినటువంటి ఉన్నాయండి. అలాగే సినిమా అంటే టక్కన చెప్పడానికి బేబీ సినిమా బాగుంది, చాలా బాగుంది. చాలామంది వేరే షేడ్లో ఆలోచించారు, కానీ నిజంగా ఈ రోజు ఉన్నటువంటి యూత్లో ఆడవాళ్ళు వాళ్ళలో ఉండేటువంటి స్వభావాన్ని మనం గ్రహించాలి తప్ప చెడుని కాదండి. అది బాగా చూపించగలిగాడు ఆ డైరెక్టర్. ఆ విషయంలో అతను మనకి స్పష్టమైనటువంటి వ్యక్తిత్వాలు పాత్రలో కనిపించాలండి. అవి నిజ జీవితంలోని పాత్రలు తెర మీదకి నడిచి వచ్చినట్టు ఉంది చూస్తుంటే మనకి. అలాగే ఉండాలండి. ఇప్పుడు ఏం చేద్దంటే ఇప్పుడు సమాజ పోకడిని పాత్రల యొక్క వ్యక్తిత్వాలు మారుతున్నాయండి, ఆలోచన విధానాలు మారుతుంది, ఏమంటే భాష మారుతుందండి, రిలేషన్షిప్లో ఉండేటువంటి అవుట్లుక్ మారుతుందండి. ఇవన్నీ ఆలోచించి మన పాత్రలు సృష్టించాలి తప్ప ఇంకా ఉమ్మడి కుటుంబాలు, అన్నదమ్ములు, తోడుకోడళ్ళు, అక్క చెల్లెళ్ళు, ఈ కథల మీద అసలు ఇప్పుడు జనరేషన్కి అంటే ఒక్క మాట చెప్పండి, ఇప్పుడు జనరేషన్కి ఎవరికన్నా అసలు ఉమ్మడి కుటుంబంలో బతికారా? అసలు లేదు. ఉమ్మడి కుటుంబంలో ఉన్న ఫీలింగ్ తెలియనప్పుడు నువ్వు స్క్రీన్ మీద చూపితే ఎట్లా ఫీల్ అవుతాడండి? వాడు కనెక్ట్ కాడు, ఫస్ట్ అసలు ఎట్లా కనెక్ట్ అవుతాడండి? గౌరవ ఇవ్వాలి పెద్దోళ్ళని అనేటువంటి మాటలతోటి ఆ రకంగా మనం సీన్లు రాసినా మాట్లాడినా వాడు కనెక్ట్ కాడండి. ఇప్పుడు మనం ఒక ఇంటికి వెళ్తాం సార్, ఈవేళ ఉన్న పరిస్థితుల్లో నా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ అనుకుందాం, వెళ్ళాం. మనం వెళితే ఏంటంటే మన ఫ్రెండ్ ఒక స్మార్ట్ ఫోన్ పట్టుకుని అతను ఒకవైపు కూర్చుని ఉంటాడు, అతని అర్ధాంగా ఒకవైపు కూర్చుని ఉంటే వాళ్ళ పిల్లలు చెరొక వైపు చెరొక స్మార్ట్ ఫోన్ ట్యాబ్ పట్టుకొని కూర్చుని ఉంటారు. నాలుగు ప్రపంచాలు, అది నలుగురు కలిసి ఉన్నా కలవనటువంటి ఒక ప్రపంచం అది. అవునండి. వాళ్ళకి ఇప్పుడు మన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గురించి వివరించాలనుకుంటే మాత్రం హాస్యాస్పదంగా ఉంటుంది. అవునండి, ఖచ్చితంగా. ఎందుకంటే అసలు
అంటే పాత తరాన్ని మన ఫౌండేషన్గా తీసుకోమంటాను. చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఆ పాత వాసన పాత గురించి చెప్తారంటే అంటారు. పాత అనేటువంటిది ఫౌండేషన్ అండి. దాది ఆధారం లేదు, నువ్వు లేవు. ఈ రోజు నువ్వు ఒక షర్ట్ వేసుకుంటున్నావు అంటే నీ తాత ముత్తాతలు వేసుకున్నారు. కానీ దీన్ని ఈరోజు నువ్వేం చేస్తున్నావు? అక్కడో కటింగ్ ఇక్కడో కటింగ్ ఇక్కడో ప్యాచ్ చేసి మోడర్న్ మెథడ్స్ ఎట్లా చేస్తున్నావు? అట్లాగే నువ్వు ఆ కథలను చేసుకోవాలండి, అది తెలుసుకుని. అది నా ఉద్దేశం అండి. అవన్నీ ప్రతి వాళ్ళు తెలుసుకుంటే చాలా అద్భుతమైనటువంటి నాలెడ్జ్ని గెయిన్ చేయగలుగుతారండి ఈ రోజుల్లో, ఈ జనరేషన్ అండి. మీరు ప్రస్తుత తరంలో మీకు నచ్చిన రచయిత, సినిమా రచయిత? నిజం చెప్పాలంటే ఇప్పుడు జడ్జ్ చేయలేకపోతున్నా. కారణం ఏంటంటే మారిపోయింది, సిస్టమ్ మారిపోయింది. తప్పుల గురించి నేను మాట్లాడినండి. సిస్టమ్ మారిపోయింది. ఒక 4 రచయితలు రాయటం, 4 వెర్షన్లు రాయటం, తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్తో కూర్చొని ఆ వెర్షన్ రాసుకోవటం, ఏదో ఒకరికి ఒక క్రెడిట్ కార్డు ఇస్తారు. అది కనుక అది హిట్ అయితే ఆటోమేటిక్గా చాలా సినిమాలకి ఆ వ్యక్తికే క్రెడిట్ ఇచ్చేస్తున్నారు. అంటే వ్యాపార పరంగా అతను రాశాడు, 4 రాశారో ఇప్పుడు ఎవరికి తెలియని పరిస్థితి అండి. అలాంటి పరిస్థితుల్లో నాకు మనసు ఒప్పుకోదండి. పలానా రచయిత నాకు నచ్చి చూసి నేను ఉంటేనే కానీ, నేను సినిమా సక్సెస్ని చూసి నేను ఎప్పుడు అంచనా వేయనండి. ఒక డైరెక్టర్ని కానీ, ఒక రచయితను కానీ, ఒక టెక్నీషియన్ కానీ, అతను నాతో పనిచేసి అతనితో ట్రావెల్ చేసి నేను స్వతహాగా నేను గ్రహిస్తే అప్పుడు నేను నెత్తి మీద పెట్టిన ఆరాధిస్తానండి. ఎందుకంటే ఈవేళ మనం సినిమా చూస్తున్నా స్క్రిప్ట్ కోఆర్డినేటర్స్ అని ఒక 1/2 మంది పేర్లు, అడిషనల్ స్క్రీన్ ప్లే, అడిషనల్ డైలాగ్స్ అని ఒక 1/2 మంది పేర్లు, ఇవన్నీ అంటే ఎవరు అసలు మెయిన్ రైటర్ అర్థం కానటువంటి కదా. మరి అలాంటప్పుడు క్రెడిట్ ఎవరి గురించి చెప్తామండి? తెలియదండి. దీనివల్ల మంచి ఉంది, చెడు ఉందండి. పాపం కొత్త రచయితలకి ఒక ఉత్సాహం, ఒక కోఆర్డినేషన్ రైటర్కి వస్తున్నా, అసిస్టెంట్ రైటర్కి వస్తున్నా, అక్కడ కార్డు పడుతుంది, వాడికి ఉత్సాహం ఉంటుంది. కాకపోతే ఇక రైటింగ్ స్కిల్స్ దెబ్బతింటున్నాయండి. ఇక్కడ ఏకపక్షంగా తాను మీద నడిచేలాగా రావట్లేదండి. అందుకే మీకు మిక్స్డ్ డైలాగ్స్, మిక్స్డ్ ఎమోషన్ ఉండదండి. అంత మిక్స్డ్ ఎమోషన్గా ఉంటుందండి. ఒక సినిమా రచయితగా మిమ్మల్ని స్పష్టంగా ఒక ప్రశ్న వేయదలుచుకున్నాను వెంకట్రావు గారు. ఇటీవల వస్తున్నటువంటి తెలుగు సినిమాలు హెచ్చు సంఖ్యలో తెలంగాణ మాండలికం పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. తెలుగు రాష్ట్రాలు అంటే మనకు సీమాంధ్ర కావచ్చు, లేకపోతే తెలంగాణ కావచ్చు, ఇవి 2 తెలుగు రాష్ట్రాలు. కానీ మెజారిటీ ఫిల్మ్స్ మనకు తెలంగాణ స్లాంగ్లోనే అవి రూపొందించబడుతున్నాయి. దానిలో నుంచి ప్రేక్షకులు ఈ మధ్యకాలంలో చాలా వైవిధ్యం అనుకున్నటువంటి దారిని సుకుమారించుకొని పుష్పవనంలో చిత్తూరు ప్రాంతానికి చెందినటువంటి భాషని, ఆ మాండలికాన్ని వినిపించడం వల్ల ఆ జీవద్భాష ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో అది చాలా కొత్తగా అనిపించింది ప్రేక్షకులు. ఖచ్చితంగా స్పష్టమైన ఒక విభజన రేఖ గీశాడు సుకుమార్. కనపడుతుందండి మనకి. ఎందుకు హెచ్చు సంఖ్యలో తెలంగాణ మాండలికాన్ని, ఆ పాత్రలనే ఎందుకు సినిమాల్లో సీమాంధ్ర ప్రాంతపు సాంకేతిక నిపుణులు అయినప్పటికీ దర్శక రచయితలు వాళ్ళు తెలంగాణ మాండలికం మీద ఆధారపడుతున్నటువంటి ఒక పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఎవరి ప్రభావం దీని మీద ఉంది అంటే పరిశ్రమ ఇక్కడ హైదరాబాద్లో ఉంది కాబట్టి, తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమ ఉంది కాబట్టి ఈ ప్రభావం వాళ్ళ మీద ఉందనుకోవాలా? లేకపోతే వాళ్ళు చూసినటువంటి ప్రపంచం, వాళ్ళు చూస్తున్నటువంటి ఈ నగర పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతపు, ఈ నేపథ్యపు భాషని సినిమాల్లో చొప్పించేస్తే ఇది మొత్తం సీమాంధ్రలో కూడా ఇది వాళ్ళు చలామణి అయిపోతుందని అనుకుంటున్నారా? దీనికి సమాధానం కావాలి. దీనికి కొంచెం వెనక్కి చెప్తారండి. తప్పకుండా. ఫస్ట్ మనకి గ్రంథ భాష ఉండేదండి చదువుకునే గ్రాంధికం అంటే మనం గ్రాంధికం కాకుండా వ్యవహారికం కూడా, గ్రాంధికంలోనే కొంత వ్యవహారికం చేసి మన టెక్స్ట్ బుక్లు ఉండేవండి అందరికీ కూడా. అంటే మీకు ప్రాంత భేదాలు లేకుండా రాయలసీమ తీసుకున్నా, ఆంధ్ర తీసుకున్నా, తెలంగాణ తీసుకున్నా, ఏ విద్యార్థి చదువుకున్నా కానీ ఒకటే పాఠం, అదే భాష. ఎక్కడ యాస కానీ మాండలికం కానీ ఎక్కడ ఉండేవి కావండి. అది అలవాటు పడిపోయారు. సో జనాలందరికీ అర్థం అవ్వాలంటే ఆ రోజుల్లో ఆ భాషనే వాడాలి అనేటువంటి కొంతమంది భాషావేత్తలు నిర్ధారించి నవల్స్లో కానీ సినిమాలో కానీ అది వాడడం జరిగిందండి, అందరికీ చేరువ అవటం కోసం. తర్వాత ఇది కాలమహిమ అంటామండి, కాల ప్రభావాలు అన్నీ మారుతాయండి. ఇందులో ఎవరో ప్రమేయం, ఎవరు కావాలని చేయటాలు ఉండవండి. అలాగుండగా కొంతకాలానికి బోరు కొట్టేటప్పటికి నెమ్మదిగా ఒక పాత్రతోటి శ్రీకాకుళం భాష మొదలుపెట్టారు, ఒక కామెడీకి లేకపోతే ఒక పాటలో. అది వెరైటీగా తోచి నిజంగా హిట్ అయిందండి అప్పట్లో కొంతవరకు నెమ్మదిగా. తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఈ తెలంగాణ భాష ఏదైతే ఉందో, తెలంగాణ యాస కానీ మన కోట శ్రీనివాసరావు గారి ద్వారా కొద్దిగా రుచి చూపించాడండి తెలంగాణ భాషని. భరణి గారు, కోట గారు ఇద్దరు సైమల్టేనియస్ వచ్చింది. అది చాలామందికి కొత్తగా అనిపించింది, పాత్ర పట్టింది. ఏదైనా మనకు ఆడియన్స్ యొక్క రిజల్ట్ని బట్టే కదండి తీసుకుంటూ ఉంటారు. పట్టింది. ఇదేదో బాగానే అనుకుంటే నెమ్మదిగా ఒక విజయశాంతి సినిమాలో దాన్ని వాడారండి.
బాగా పట్టింది. మొండి మొగుడు పెంకిపళ్ళం, మొండి మొగుడు పెంకిపళ్ళలో వాడిందండి. అలా నెమ్మదిగా అది మొలకెత్తడం మొదలుపెట్టిందండి. సో ఎన్ని సంవత్సరాల తర్వాత మనకి తెలంగాణ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలంగాణలో రాకటం వల్ల ఫీల్డ్ రాకటం వల్ల మాత్రమే రాలేదండి. ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చిందండి ఈ భాష ఇప్పుడు ఇక్కడికి కదా. వస్తే మరి ఆ ప్రభావం ఉంటే ముందే రావాలిగా. అంటే ప్రేక్షకులు కూడా ఆదరించడం మొదలుపెట్టి కోరుకుంటున్నారు. వేరే వెరైటీ కూడా కోరుకుంటున్నారండి. దానికి తగ్గట్టుగా ఏమైంది, రచయితలు కూడా వాళ్ళ భాషలో ఎందుకు రాయాలనేటువంటి ఒక స్పృహ వచ్చిందండి. ఒకే భాషకి ఎందుకు మా భాష మేము రాయలసీమ భాష మేము వాడతాం, మేము తెలంగాణ భాష మేము వాడతాం, మాండలి కానీ అస్తిత్వం అనమాట, వాళ్ళ అస్తిత్వాలు అన్ని అస్తిత్వాలండి. అవన్నీ రాయటం మొదలుపెట్టారండి. మొదలుపెట్టేటప్పటికి అది నెమ్మదిగా అందరూ చదవటం, అందరూ ఏకగ్రీవంగా ఆమోదించటం, దాన్ని ఆస్వాదించటం జరిగిందండి. ఇక ఆటోమేటిక్గా అది పట్టుకున్నవాడు ముందుంటాడండి, పట్టుకున్నవాడు వెనకబడతాడు, అంతే తేడా అండి నాకు తెలిసి. అది కాల ప్రవాహంలో ఎప్పుడు కూడా భాష ఎప్పుడు కూడా మారుతూ ఉంటుందండి, మారకుండా ఉండదండి. కానీ దాని మీద చాలామంది పాలిటిక్స్ చేసిన వాళ్ళు, ఇక రకరకాల ఉన్నవాళ్ళు వేరే ఉంటారు. నాకు తెలిసి మా నాన్నగారు చెప్పింది ఆ రోజుల్లో ఏంటంటే, ఏలూరుకి విజయవాడ మధ్యలో ఉండేటువంటి ఆ ఎయిర్పోర్ట్ మధ్యలో కొంత ఏలూరులో ఉండేటువంటి ఆ పర్టికులర్ భాషే కరెక్ట్ భాష గ్రంథస్థం చేయడానికి అని నిర్ధారించారటండి ఆ రోజుల్లో. అప్పట్లో దానికి అలా ప్రాముఖ్యత ఇచ్చేవారట ఆ రోజుల్లో. మరి అది ఎవరి వల్ల జరిగిందో దాని మీద తర్వాత నెమ్మదిగా మీకే తెలిసి ఉంటుంది. ముస్లిం కృష్ణారావు గారు కానీ, తాపీ ధర్మారావు గారు, ఇక అందరికీ ఇక తలకో చేయటం, దాన్ని నెమ్మదిగా శ్రీశ్రీ గారు, ఇవన్నీ మార్పులు చాలా మార్పులు వచ్చినాయండి. చాలామంది ఏంటంటే ఆ రోజుల్లో నేను ఒకటే అనివ్వండి, నాటకానికి సినిమా భాష మీద ఆ రోజుల్లో చాలామంది విమర్శించారు. చాలా పెద్ద వాళ్ళు చాలా విమర్శలు చేశారండి. నాకు అనిపించింది ఇంత పెద్దవాళ్ళు కొంచెం కూడా ఆలోచించారండి. ఏంటంటే సినిమా అనేటువంటి ఒక నాటకీయతతో కూడుకున్నది. సామాన్య మానవుడు ఉంటారు, ఇందులో చదువుకున్న పాత్ర ఉంటుంది, చదువు రాని పాత్ర ఉంటుంది, కూలి పని చేసుకునే పాత్ర ఉంటుంది, ఏదో బాగా అట్టడుగు ప్రాంతంలో ఉండే పాత్ర ఉంటుంది. ఆ పాత్రతో వాళ్ళ భాష మాట్లాడించాలి తప్ప నువ్వు మామూలు భాష ఎలా మాట్లాడమంటే వాళ్ళు ఎలా మాట్లాడుతూ ఉంటారు. ఒక చదువువారిన వాడు రాధా అనమంటే ఆడు రాధా అంటాడు తప్ప రాధా అని అంట కదండి. అప్పుడు ఒత్తులు పలకట్లేదని చెప్పి అంటూ ఉంటారు అందరూ చాలామంది. అట్లా వాడు ఆ పాత్ర పండాలంటే వాడి స్థాయికి తగ్గ భాషని వాడు వాడాలి, అలాగే ఉండాలి వాడి గ్రామర్ కూడా. అయితేనే జనాల్లోకి వెళ్తుందండి. అది నాటక భాష అంటే తప్పదు. అది దాని నాటక భాషను కూడా నువ్వు సంస్కరించి నాటకీయత దాన్ని ఏదో మన ఇదిలో చేద్దారనుకుంటే ఎట్లా కుదురుతుందండి అనేది నాకు అనిపించేది అప్పట్లో. అందుకే ఈ రోజున పెద్ద సక్సెస్ అవడానికి కారణం తెలంగాణ భాష అనుకోడు కానీ అదే కారణం అండి. సామాన్యుల భాషలు అండి అవన్నీ. ఇందాక రాయలసీమలో సామాన్యుల భాష అండి అది. అవును. తెలంగాణలో మాట్లాడేది సామాన్యుల భాష అండి అది. వాళ్ళు చూసుకుంటారు ఆ భాషలో వాళ్ళు. మనం ఆ భాష తెలియనివాడు ఓహో పలానా ఊర్లు ఇలా ఉన్నారా అని విచిత్రంగా కూడా మనకు అనిపిస్తుందండి. తెలుసుకుంటున్నాం మనం కూడా ఆ భాష గురించి. మీకు చిత్తూరు నుంచి కర్ణాటక వైపు వెళ్ళేటటువంటి ఆ గ్రామసీమల మీదుగా వినిపించేటటువంటి తెలుగు భాష వేరు. అవునండి. చిత్తూరు నుంచి వేలూరు మీదుగా తమిళనాడు వైపు వెళ్ళేటప్పుడు వినిపించేటటువంటి తెలుగు భాష వేరు. రెండు వేరు. ఈ రెండు చోట్ల రెండు మాండలికాలు ఉంటాయండి. ఇప్పుడు కృష్ణా జిల్లాలో మాట్లాడి యాస, వెస్ట్ గోదావరి జిల్లాలో పక్కన ఉండి వెస్ట్ గోదావరి మాట సంబంధం ఉండదు. అసలు ఆ సాగదీశాలు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు ఇంకో రకంగా మాట్లాడుతూ ఉంటారు. సంబంధం ఉండదు. ఆ భాషను బట్టి ఈ జిల్లా వాడిని కనిపెట్టే స్థితిలో ఉంటుందండి. అవి సహజంగా వచ్చి వండిని అవి మనం కొంచెం తెలివితేటలుగా సినిమాలో వాడుకుంటూ ఉంటామండి. అంతేగాని ఇది వాడచ్చు ఇది వాడుకోకూడదు అనేటువంటిది ఏ కళాకారుడికి ఉండదండి నాకు తెలిసి. అనవసరంగా విభేదాలు సృష్టించారు అంతే. ఏం రాస్తున్నారు ఇప్పుడు, ఏం రాస్తున్నారు, ఎవరికి రాస్తున్నారు? ప్రజెంటు ఇంకా ఏమీ అంత లేదండి రాయటానికి. ఫ్రాంక్గా చెప్పాలంటేనే ప్రయత్నాలు చేయాలండి. రెడీ పెట్టుకుని ఉన్నాను, సామాగ్రి అయితే ఉంది, వాటి మీద ఇక బయలుదేరాలండి. మళ్ళీ మన ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీకు ఫోన్లు వస్తాయి. ఇప్పుడు ఖచ్చితంగా రావాలండి, ఆశిస్తున్నాను. తప్పకుండా. చాలా రోజుల తర్వాత మళ్ళీ నా ముందుకు వచ్చి నా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలండి. తెలుగు రాజ్యం ప్రేక్షకులకి అందరికీ కూడా ధన్యవాదాలు. అవి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి సుప్రసిద్ధ సినీ రచయిత, వారు సీనియర్ అండ్ సిన్సియర్ రైటర్ దాసం వెంకట్రావు గారు అందించినటువంటి వారి అంతరంగ ఆవిష్కారం. ఈ అంతరంగ ఆవిష్కారం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. చూస్తూనే ఉండండి తెలుగు రాజ్యం. చాలా సంతోషం వెంకట్రావు. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని.
మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.